నమస్తే అండి. నేను మీ నందు. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం అనేది ఒక ముఖ్య ఘట్టం. దానికోసం మనం ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. అందులో అటువంటి క్రమంలో కొంతమంది నెట్ మార్కెటింగ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇండియాలో సంచలనం సృష్టించిన నెట్వర్క్ మార్కెటింగ్లో స్పాట్ లోన్ అనేది ఒకటి. అవును, స్పాట్ లోన్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంత భారీ స్థాయిలో పేరు సంపాదించుకున్న స్పాట్ లోన్లో అదే భారీ స్థాయిలో ఇప్పుడు పెద్ద స్కామ్ జరిగింది. ఎంతోమంది బాధితులు తమ గోడును చెప్పుకోవడానికి స్పాట్ లోన్ యాజమాన్యం అందుబాటులో లేదు. వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో వారి బాధను వినిపించుకునేవారు లేని సిచ్యువేషన్లో సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు వారి సమస్యలను చెప్పుకుంటూ వచ్చారు. సింహ గారు ఆ బాధితుల కాల్ రికార్డింగ్ తీసుకొని ప్రతిరోజు సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఒక సిరీస్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. అలాగే నేను మీకు తోడుంటాను అని, మీకు న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటాను అని సింహ సారు ఆ బాధితులందరికీ హామీ ఇచ్చారు. దర్యాప్తులో ఎంతో మంది పెద్ద లీడర్స్ను కలిసి ఆ కాల్ రికార్డ్స్ని ఒక సిరీస్ లాగా అప్లోడ్ చేసి యాజమాన్యం దిగి వచ్చేలాగా నేను మీకు తోడుంటానని, మీకు న్యాయం చేస్తానని సింహ గారు బాధితులకు హామీ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన దర్యాప్తులో ఎంతో మంది పెద్ద లీడర్స్ను కలిసి వారి వల్ల ఏదైనా న్యాయం జరుగుతుందా అనే చేసే ప్రయత్నంలో సైనోజీ మనోహరాచారి మేడం ఆ ప్రయత్నంలో ఎన్నో విషయాలు స్వీకరించి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎంతో మంది బాధితులను ఒక గ్రూపుగా చేర్చారు. ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు సైనోజీ మనోహరాచారి మేడం గారిని కలవడం జరిగింది. ఆమె ద్వారా మనం ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం గారండి. నా పేరు నందు మేడం. మీరు? నా పేరు మనోహర, సైనోజీ మనోహరాచారి. మా ప్రాపర్ వచ్చేసి టెక్కేసర్. నేను సామాన్య బాధితుల సేవా సంఘం వారు నేను చేసే కార్యక్రమాలను మెచ్చుకొని చూసి నాకు రాష్ట్ర తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా ఈ సంఘంలో స్థానం కల్పించారు. దాని ఆధారంగా నేను ముందుకెళ్తున్నాను. ఈ స్పాట్ లోన్ బాధితుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. అనేకుల కోసం, నా టీం కోసం కాకుండా బాధితుల కోసం నేను ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. అవునండి, అవును. ఓన్లీ బాధితుల కోసమే అనుకున్నాము. మీరు కూడా టీం మెంబర్? నేను కూడా టీం మెంబర్. నాకు 2 మెంబర్స్ ఉన్నారు. కానీ నా టీం కోసం కాకుండా త్రూఅవుట్ ఇండియాలో చాలా మంది కూడా దీనివల్ల మోసపోయి చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ గోడ్ అంతా కూడా గ్రూప్లో పెడుతున్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేసి నా టీం కోసం కాకుండా వీళ్ళందరి కోసం నేను పనిచేయాలనే ఉద్దేశంతో ఈ స్పాట్లో మీద యుద్ధం చేయడం జరుగుతుంది. ఓకే మేడం. సామాన్య బాధితుల సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ గారు, తెలంగాణ ప్రెసిడెంట్ కూరపాటి నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి మొత్తం బాధ్యతను నాకు వేసేసారు. ఏదైనా మనం చివరి వరకు వాళ్ళకి సహాయం చేద్దాము, ఇదంతా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, నీకేదైనా అయింది అనుకున్నప్పుడు కంపల్సరీగా మేము కూడా నీకు సపోర్ట్గా వస్తాము అని ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాకు అప్పగించారు. అందుకే నేను ముందుకు వెళ్తున్నాను. నా పెద్దలు ఇచ్చిన హామీ ప్రకారము అనేకులు కూడా నా మాటలు విని నాకు సపోర్ట్గా వస్తున్న బాధితులందరి కోసం నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే మేడం. మనోహర మేడం గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్క్ చేస్తాను. సోషల్ వర్క్. మీ క్వాలిఫికేషన్? డిగ్రీ కంప్లీట్. ఓకే, డిగ్రీ కంప్లీట్. ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం మీరు? ఇప్పుడైతే స్పాట్లో మీదే పెట్టాను. ఒక నెల 15 రోజుల నుంచి దీని మీదే ముందుకెళ్తున్నాను. చాలా కొత్త విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి. మీకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. ఓకే మేడం. మాకు ఎందుకో మిమ్మల్ని చూస్తున్నాను, మీరు లైఫ్లో చాలా కష్టాలు అనుభవించి ఏదో ఉద్యమాల్లోకి దిగారు అని. అవునండి, పర్సనల్ లైఫ్లో కూడా నేను చాలా బాధలు పడ్డాను. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని దాంట్లో ఫెయిల్ అయిపోయాను. ఇంకా ఆ రోజు నుంచి ఎంతైనా ఇంకా ఆడపిల్లలంటే ఈ రకంగా తొక్కేయడం అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి నేను పర్సనల్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేశాను. నేను ఆడపిల్లని కాదు, నేను ఒక సింహాన్ని అనుకుని ముందుకెళ్తున్నా. నా బోటి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నా. ఓకే మేడం. మరి మీరు ఈ రంగం ఎందుకు ఎంచుకున్నారో, ఎలా వచ్చారు మేడం? మేము తెలంగాణ ఉద్యమంలో నేను కోదండం సార్ ఆధ్వర్యంలో, నల్లరాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను తెలంగాణ ఉద్యమంలో బాగా చురుకుగా పాల్గొన్నాము. ఇంకా అప్పటి నుంచి ఉద్యమ స్పిరిట్ అనేది నాలో వచ్చింది. ఆ స్పిరిట్తో మీరు ఈ రంగంలోకి ప్రవేశించి ఇందులో ముందుకు సాగుతున్నారు.
మరి ఇప్పటి వరకు మీరు ఇంతకు ముందు ఇంకేమైనా నెట్వర్కింగ్ వర్క్ చేశారా మేడం? ఏ కంపెనీలోనైనా చిట్ట చివరి వరకు ఉన్నారా, లాస్ట్ వరకు? అసలు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తెలియదు. ఫస్ట్ లాస్ట్ ఇయర్ కీబో అని చెప్పేసి వచ్చింది, దాంట్లో తెలిసిన వాళ్ళ ద్వారా చేశాను, కానీ అది కూడా అక్కడికే స్టాప్ అయిపోయింది. అది అయిపోయినాక తర్వాత ఈ స్పాట్లో ఉన్న అనేది ఒకటి లీవ్ గుడ్ అని ఒకటి వచ్చింది, అది కూడా వైజాగ్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేశాను, దాంట్లో కూడా లాసే. దాని ఇంకా ఆయనకి ఏది వచ్చినా మమ్మల్ని పెట్టడం, ఆయన గెయిన్ అవ్వడం, మమ్మల్ని లాస్ చేయడం. ఇది స్పాట్లోన్లో కూడా చెప్పాను, నాకు వద్దండి మీరు రేట్ చెప్పినా నేను లాస్ అవుతున్నాను, నేను చేయలేను అని చెప్పినప్పుడు ఒక 1 వీక్ 10 days వరకు ఊరికే డైలీ నా ఎంబటపడి మీరు ఒక ఐడియా వేయండి నేను ఇద్దరిని ఇస్తాను, మీరు ఒక ఐడియా వేయండి నేను ఇద్దరిని ఇస్తానని చెప్పేసి నేను ఒక ఐడియా వేసినాక నాకు లెఫ్ట్ రైట్ ఆయన ఇచ్చాడు, నాకు ఫస్ట్ లోన్ వచ్చింది. ఇంకా ఫస్ట్ లోన్ వచ్చింది కదా అనే కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది వచ్చి నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను ఓన్లీ 3 IDs వేసుకున్నాను. మీకు అసలు స్పాట్ లోన్ అనేది తెలియదు అన్నారు కదా, మరి ఈ స్పాట్ లోన్ మీరు ఎలా వచ్చారు, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇందులోకి? ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, వైజాగ్ ప్రసాద్ గారు. వైజాగ్ ప్రసాద్ గారు. నేను 3 IDs వేసుకున్నాను దీంట్లో. సరే మనకు లోన్ వస్తుంది, నా కింద వాళ్ళు కూడా మంచి బాగుపడతారు కదా. అసలు ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పారు మీరు 2 IDs ఒక ఐడి వేసుకొని ఇద్దరు జాయిన్ చేసేస్తే మీరు వర్క్ చేయకపోయినా మీ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఆఫ్టర్ 21 months తర్వాత 3,88,450 రూపాయలు వస్తాయి అని చెప్పారు. నేనే కాదు చాలా మంది కూడా క్యాష్ బ్యాక్ అమౌంట్కి అట్రాక్ట్ అయ్యే ఈ బిజినెస్లోకి వచ్చారు. అయితే అక్కడ యాజమాన్యం ఏంటంటే ముందు చెప్పిన పద్ధతులకి ఇప్పుడు చెప్తున్న పద్ధతులకి చాలా తేడా వచ్చింది. కాబట్టి మేమందరం కూడా ఇదైతే మేము చెయ్యము అని చెప్పేసి మా అప్లైనర్కి చెప్పాము. అప్లైనర్ మా ఫోన్ తీయడం అనేది మానేసేసాడు. తర్వాత గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు నేను ఒక్కదానే కాదు చాలా మంది కూడా ఇదే దానితో అంటే అట్రాక్ట్ అయ్యి వచ్చారు. యాజమాన్యం అనేది ఒక అట్రాక్ట్ అనేది ప్రోడక్ట్ కాకుండా మనీ ప్రోడక్ట్ అనేది అక్కడ పెట్టి ఇందులో ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించారు? నేను ఏం సంపాదించుకోలేదండి, పోయిందే. పెట్టుబడి పెట్టడమే కానీ మీరు సంపాదించలేదు. అంటే నాకు వచ్చిన డబ్బులు కూడా నేను విత్డ్రా చేసుకోలేదు. నేను ఫస్ట్ లోన్లో సెకండ్ లోన్లో కూడా నేను విత్డ్రా పెట్టుకున్నాను. అంటే లోన్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ లోన్లో వచ్చిన దాంట్లో 1,500 పెట్టుకున్నాను, సెకండ్ లోన్లో 2,000 పెట్టుకున్నాను. ఈఎంఐలు కట్టేసేసాము. నాకు మే 11th రోజు ఏప్రిల్ 11th రోజు నాకు ఫస్ట్ ఐడికి థర్డ్ లోన్ కూడా వచ్చింది. ఏప్రిల్ 1st దాంట్లో నుంచి నేను ఒక 5,000 కూడా మేము తీసుకున్నాము, అది కడుతున్నాము. ఈఎంఐ రెగ్యులర్గా కడుతున్నాము. ఏప్రిల్ లాస్ట్ సాటర్డే రోజు నేను ఈఎంఐ కట్టాలి. ప్రసాద్ గారికి అడిగాను, ఏమండి నాది ఈరోజు ఈఎంఐ అయింది, నేను డబ్బులు వేస్తాను, దాన్ని ఈఎంఐకి పంపించండి అంటే ప్రసాద్ గారు ఏమన్నారంటే మేడం గారు ఈ కంపెనీ ఏదో గందరగోళంగా ఉంది, నేను ఒక 6 days నుంచి నేను వర్క్ చేయట్లేదండి, ఇదేదో లెక్కలో ఉందండి, గందరగోళంగా ఉంది, మీరు ఇప్పుడే ఈఎంఐ కట్టొద్దు అని చెప్పారు. అన్నందుకు సరే ఎందుకు సార్ మీరు ఎప్పుడు చెప్పిన ఇటువంటివే చెప్తారు బాగున్నాయి అని చెప్పారంటే చూద్దాం మేడం ఫస్ట్కి విత్డ్రా అన్నారు కదా అని చెప్పేసి అన్నారు. సరే విత్డ్రా ఫస్ట్కి ఇస్తారనుకుంటే అప్పుడు చేద్దామంటే అప్పుడు చేద్దాం మేడం అన్నారు. ఇంకా అదేనండి నేను ఈ మాట అడగడంతో ప్రసాద్ గారు ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు నా ఫోన్ తీయలేదు, నేను వాయిస్ రికార్డ్ పెడితే కూడా విన్నారు, దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే మేడం, ఈ పోరాటంలో ఇప్పుడు మీ ఇలా నష్టపోయిన వాళ్ళలో మీరు ఒక్కలేని లోకల్ నుంచి ఇంకా మీకు ఎవరన్నా ఉన్నారు మీకు సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు? లోకల్ వాళ్ళేనా నాన్ లోకల్ లో కూడా? లోకల్ వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే మేడం, వాళ్ళ గురించి ఏమన్నా కొంచెం వివరాలు చెప్పగలుగుతారా? నార్త్ ఇండియన్లో అరుణయ్ రాణి అని చెప్పేసి తను కూడా నా గురించి తెలుసుకొని ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి మేడం ఏంటి మేడం అంటే ఏంటి మీరు ఎక్కడ నుండి అంటే అందరూ అనుకోవచ్చు నార్త్ ఇండియన్స్ అంటే హిందీలోనే మాట్లాడతారు అనుకోవచ్చు, కానీ నాతో తెలుగులో మాట్లాడింది. అడిగారు అన్నట్టు ఇట్లా అడిగితే మేడం గారు మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి తనకు నేను మే 16th నేను తనతో చెప్పేసి మేడం మీరు సైబర్ క్రైమ్లో మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పి నేను చెప్పాను. ఆల్రెడీ నేను ఈ మాట మా గ్రూప్లో కూడా పెట్టాను, ప్రతి ఒక్కరు కూడా సిసిలో కంప్లైంట్ చేయండి అని చెప్పాను. చెప్పినప్పుడు తను అడిగినప్పుడు కూడా నేను తనకు చెప్తే ఆన్లైన్లో చేయండి మేడం అంటే ఆన్లైన్లో కాదు మేడం నేను రిటర్న్లోనే ఇస్తానని చెప్పేసి మే 17th అక్కడ కంప్లైంట్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది నార్త్లో అయ్యింది. ఏమంటే ఆ కంప్లైంట్ పేపర్ను అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చేసి వాళ్ళందరూ నిలబడి అక్కడ ఇచ్చిన ప్రూఫ్ కూడా ఫోటో దిగి ఆ కంప్లైంట్ పేపర్ ఆ ఫోటో కూడా మాకు మే 18th మాకు పంపించడం జరిగింది. ఆ రోజు మేము ధర్నాలలో మేము కూర్చున్నాము. మే 18th ధర్నా చేశారా? అవునండి, దీని గురించేనండి. ధర్నా అనుకోలేదు, మేము ఇంద్రా పార్క్ దగ్గర అనుకున్నాము. కాబట్టి ఆ రోజు వర్షం రావడంతో మాకు తెలంగాణ ఉద్యమకారుల ఆఫీస్ ఉంది అక్కడ నాచర్లో, అక్కడ జరిపించామండి. దానికి నేషనల్ ప్రెసిడెంట్
డాక్టర్ నరేష్ గారు వచ్చారు. అదే సామాన్య బాధితుల సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ గారు వచ్చారు. తర్వాత తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కూరపాటి నాగేశ్వరరావు గారు అటెండ్ అయ్యారు. దీంట్లో చాలామంది బాధితులు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా నేను చేసే ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టి అలా అనౌన్స్మెంట్ చేయడంతో నా నెంబర్ పెట్టడంతో అది తెలుసుకొని కూడా మేము అనుకున్న ప్రోగ్రామ్కి వాళ్ళు వచ్చారు. ఆ ప్రోగ్రాంలో ప్రశాంత్ వాళ్ళ టీం కూడా ఉంది, పావని వాళ్ళ టీం కూడా ఉంది, ప్రసాద్ వాళ్ళ టీం కూడా ఉందండి. ఓకే మేడం. ఇందులో ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా, ఇంకా మీకు ఎక్కడి నుంచి అన్న సపోర్ట్ ఉందా మేడం? అంటే నా పోరాటానికి చాలామంది సపోర్ట్ ఉన్నారంటే నేను ఒకదానే కాదు, కానీ నేను మాత్రం ముందుగా ఒకదాన్ని దిగాను. కానీ నాకు అందరు కూడా బ్యాక్ సపోర్ట్ ఇవ్వడంతో మేము మీకున్నాం మేడం, మేము ఉన్నాం మేడం, ముందుకు వెళ్దాం, వీళ్ళని అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటిది జరగొద్దనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ఎంఎల్ కంపెనీ రావటము, జనాలను మోసం చేయటం, వాళ్ళు నింపుకొని వెళ్ళిపోవడం కదా, ఇలాంటిది ఇంకా ఫ్యూచర్లో రావద్దు అనే ఉద్దేశంతో మేము. మీకు బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు మేడం? వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తారు? పెద్ద పెద్ద వాళ్ళ ఏమన్నా, లేకపోతే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళేనా? మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే కాకినాడ నుంచి కాకినాడలో కూడా బాధితులు ఉన్నారు. ఆ బాధితులు అందరు కలిసేసి వాళ్ళకు రిలేటివ్స్ అవుతారా, తెలిసిన వ్యక్తి అనేది నాకు తెలీదు. సత్యనారాయణ అని చెప్పేసి ఒక ఎస్ఐ గారికి చెప్పి వాళ్ళు నా నెంబర్ ఇచ్చారంట సార్కి. సార్ నాకు కాల్ చేశారు. నేను మామూలు ఎవరో అనుకొని చెప్పేసి ఎస్ఐ గారికి కాల్ చేశారు. కాల్ చేసేసి జే సత్యనారాయణ చేసేసి అడిగారు ఎక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి అన్నారు. అవును సార్ ఇదని నేను మొదటి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక, సార్ మీరు ఎక్కడి నుండి అంటే, అమ్మ నేను కాకినాడ బాధితులందరూ మాకు ఇట్లా ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ గురించి మీ నెంబర్ కూడా వాళ్ళే ఇచ్చారు. సరే మరి మీరేం చేస్తారంటే, నేను డిపార్ట్మెంట్లో ఏం సార్ అని అడిగినప్పుడు నేను ఎస్ఐనండి అన్న. ఎక్కడున్నా సార్ మీరు ఇప్పుడు పోస్ట్ ఎక్కడ అంటే, లక్కడి కప్పుల్లో ఉన్నామ్మా అని చెప్పారు సార్. నేను చేసేదానికి అమ్మ నేను కంపల్సరీ సపోర్ట్ ఉంటాను, ఇలాంటి నా కొడుకులను అసలు వదిలిపెట్టొద్దని కూడా సార్ చెప్పారు. ఇదే కాకుండా లాస్ట్ 10 days బ్యాక్ కూడా గుంటూరు హైకోర్టు దగ్గర ఉంటారంట సార్, స్పెషల్ డిపార్ట్మెంట్లో ఉంటారంట ఎస్ఐ ఆయన కూడా ఎస్ఐ, అతని పేరు ప్రసాద్ అండి. అతను కూడా ఫోన్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ నష్టపోయిన వాళ్ళందరూ కూడా నల్గొండ, జన్గాన్, ఆలేరులో ఉన్నారంట. వాళ్ళు చెప్పడంతో వాళ్ళ సార్ నాకు ఫోన్ చేసినప్పుడు, అమ్మ మీరు ఏం భయపడద్దు, ఇలాంటి వాళ్ళందరూ తీసుకెళ్దాము, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి కౌంటింగ్ అయిపోయిందంటే టోటల్గా దృష్టి దీని మీద పెట్టేద్దాము, మీరు ముందుకు వెళ్ళండి, మీకు ఎలాంటి ఆపద వచ్చినా మాకు ఏమైనా ఫోన్ చేయండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం, కాపాడుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. ఓకే మేడం. మీరు ఈ కంపెనీ మీద ధర్నా చేశానన్నారు కదా, అది పర్సనల్ గా చేశారా లేకపోతే? నాకు పర్సనల్ గా వాళ్ళతో గొడవ ఏం లేదండి, ఎవరి మీద ఏం లేదు, ప్రశాంత్ మీద లేదు. అంటే వస్తున్న వాటిలో ఎక్కువగా పర్సనల్ గా లేదని మీరు అంటున్నారు, వాళ్ళు మాత్రం పర్సనల్ గా మీ పేరే వస్తుందని బయట టాక్ ఉంది. ఎందుకంటే బాగా తీసుకున్నారు మేడం. నేనైతే ముందు నుంచి కూడా గ్రూప్లో పెడుతున్నాను. నేను ముందు అసలు గ్రూప్లో నేను వాయిస్ అస్సలు ఇవ్వలేదు. అందరి వాళ్ళ బాధలు అనేది నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను. కంటిన్యూగా ఒక 4-5 days వాళ్ళు మెసేజ్ పెడుతున్నాను గ్రూప్లో. ఆ మెసేజ్ చూస్తూ ఉన్నప్పుడు ఆ గ్రూప్లో పవని గారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నారు, ప్రశాంత్ కూడా ఉన్నారు. కానీ ఈ జనాలు చెప్తున్న మెసేజ్లు వింటున్నారు, వాళ్ళు పెడుతున్న మెసేజ్లు చదువుతున్నారు. అయినా యథాతథంగా మళ్ళీ సాయంత్రం రాగానే నైట్ రాగానే కంపెనీ కోసమే చెప్తున్నారు, కంపెనీ బాగు కోసమే చెప్తున్నారు, ఇంకా కంపెనీ ఇంకా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారు, ఇంకా జనాలు మోసపోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ ఈ బాధితుల గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదండి వాళ్ళు. అందుకోసం నేను నెక్స్ట్ 6th day రోజు నేను ఒక వాయిస్ రికార్డ్ పెట్టాను. ఏమండి పావని గారు మీరు ఎంతసేపు మీరు కంపెనీ గురించే చెప్తున్నారు, డే మొత్తం ఇంతమంది వాళ్ళ బాధలు చెప్తున్నారు, వాళ్ళు ఏ రకంగా లాస్ అయ్యారు, వాళ్ళు అప్లైనర్స్ ఏం చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళ బాధలు చెప్తున్నారు కదా, మీకు ఈ బాధలు వినపడట్లేదా? ఎంతసేపు మీరు ఇప్పటి వరకు కంపెనీ గురించే చెప్పారు, ఇప్పుడు కూడా కంపెనీ గురించే చెప్తున్నారు, నీకు సిగ్గు లేదా అని చెప్పేసి నేను ఒక మాట అన్నానండి. అది ఆమె పర్సనల్గా తీసుకొని ఆ రోజు నైట్ అలా హస్బెండ్కి బాగా డ్రింక్ చేయించి తను పర్సనల్గా అబ్యూజివ్గా వాళ్ళే మాట్లాడారు, వాళ్ళు నన్ను పర్సనల్గా తీసుకున్నారు. నేను ఇప్పుడు కూడా నేను పర్సనల్గా తీసుకోవట్లేదండి ఈ విషయంలో. ఓకే మేడం. మరి ఇంత జరుగుతున్నా మీరు ఈ ఛానల్ ద్వారానే ఇంత జనానికి న్యాయం చేయాలని వచ్చారు? ఎందుకంటే తను కూడా ఒక మంచి ఉద్దేశంతో కదా, నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తను ముందుకు వచ్చారు. తను నా గురించి తెలుసుకుని నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాకు కూడా సపోర్ట్ అవుతుంది కదా. ఇదే కాకుండా ఇంకో 2-3 ఛానల్ కూడా నాకు ఫోన్ చేశారు.
అదే మేము అడిగేది 2-3 ఛానల్స్ కూడా ఉన్నాయి కదా, మీరు ఈ ఛానల్లోనే ఎక్కువగా. బాలు గారు కూడా, బాలు అనే అతను కూడా నాకు ఫోన్ చేశాడు. ఇంకోటి A to Z అని చెప్పేసి మహబూబ్ నగర్ నుంచి రాఘవేంద్ర అతను కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కాకపోతే ఈ సిరీస్ లో కంటిన్యూగా తను ఇంకా వేరే దాని గురించి కాకుండా తన దృష్టి మొత్తం స్మార్ట్ లోన్ బాధితుల మీద పెట్టి అప్లోడ్ చేస్తున్నాడు కాబట్టి నేను దీంట్లో ముందుకెళ్తున్నానండి. అది ఇది పర్సనల్ లేదు, ఏమీ కాదు. మరి సింహా సార్ మీరు ఎప్పుడన్నా కలిసి మాట్లాడటం కానీ అట్లా మీ ఇద్దరు కలిసి ఉద్యమం చేయడం కానీ ఏమన్నా జరిగిందా మీరు? లేదండి, పర్సనల్గా మేము కలవలేదు, కాకపోతే ఫోన్లో మాట్లాడుకోవడమేనండి. ఇంతవరకు ఎప్పుడు కలవలేదండి. ఇప్పుడు కలుస్తున్నాను. ఇప్పుడు కలిసారా? కలుస్తారా? కలుస్తాం. కలుస్తారు ఈరోజు వచ్చారు కూడా ఆల్రెడీ. వచ్చారా? ఓకే. మరి ఆ గ్రేట్ పర్సన్ మాకు కూడా ఒకసారి పరిచయం చేస్తున్నాడు, ఆయన కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. సింహా సార్ రెడీ సార్. నమస్తే సింహా సార్. మేడం గారు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇట్లా జరుగుతుంది అని. అవి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ లో ఒక్క మీ ఛానల్లోనే ఎందుకు వస్తున్నాయని మేడం గారిని అడిగితే మీరు కూడా దానికోసమే పోరాటం చేస్తున్నారు అన్నారు. ఆవంటే బాధ్యత రాదు కాబట్టి చేస్తున్నారని చెప్పారు. మరి మీరు సార్? నేను బాధితుడిని. ముఖ్యంగా చెప్పాలంటే స్పాట్లో ఒక బాధితుడిని. కాకపోతే ఏంటంటే ఆ బాధలు జరుగుతాయని తెలిసి నేను ముందుగానే డ్రాప్ అయ్యి వచ్చిన వ్యక్తిని అనమాట. అంటే నేను ఎంటర్ అయ్యి తర్వాత ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్న క్రమంలో సీనియర్స్ నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకున్నాం. ఎక్కడ సీనియర్ సపోర్ట్ కాదు కదా, డైలీ కాల్ కూడా చేసేది లేదన్నమాట. ఎందుకంటే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం, వాళ్ళే వెళ్ళిపోతారు అనుకునే భ్రమలో ఉన్నారు. సరే మేము మోటివేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం, కంపెనీ దాకా తీసుకెళ్తాం అనుకున్నాం. కంపెనీ కొన్ని డౌన్ పర్సెంట్ కొన్ని డౌట్లు అడుగుతున్నారు. కంపెనీ స్టాండర్డా, కంపెనీ ఎంతకాలం ఉంటుంది, కంపెనీ అసలు ఎండీ ఎవరు, మీరు కలిసారా, యూట్యూబ్లో ఎంత ప్రమోషన్ చేస్తున్నారు కదా, మీరు ఎండీని కలిసారా, ఇలా మాట్లాడుతున్నారు. అని మనం ఎప్పుడు కలవలేదు, మరి ఇలా ప్రశ్నలకి మనం జవాబు చెప్పాలంటే ఇవన్నీ జరగాలి కదా అని చెప్పేసి నేను ఎండీని కలవాలనుకుంటున్నాను సార్, నాకు ఆయన నెంబర్ ఇవ్వండి అని అంటే అప్లైనర్స్ ఎవ్వరు కూడా ఆయన నెంబర్ ఇవ్వలేకపోయారు. మరి అప్లైనర్స్ ఇవ్వలేకపోయారంటే వాళ్ళ దగ్గర లేదనా లేకపోతే ఉండి ఇవ్వకూడదనా? వాళ్ళు ఆల్రెడీ ఆయన పెట్టే ఇది ఫిల్మ్ నగర్లోనే అక్కడ పెట్టారనమాట మీటింగ్, రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆ పెట్టినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళామని చెప్పి వాళ్ళ ఫోటోలు కూడా అప్లోడ్ చేశారు. ఫోటోస్ ఉండి కూడా అన్ని గురించి తెలియదు అంటున్నారు, ఫోన్ నెంబర్ లేదు అంటున్నారు. ఆఫీస్ అడ్రస్ అడిగితే ఏదో ఫోటోలు పంపించారు. ఆఫీస్ అడ్రస్ కూడా ఫోటో తీసి పంపించారు. సరే అని చెప్పేసి నాకు హైదరాబాద్ లో ఒక టీం ఉంటే వాళ్ళు జాయిన్ అవుతామంటే నేను అక్కడ చెప్పాను అన్నమాట, అక్కడ ఆఫీస్ అడ్రస్ ఉంది, నీకు మోటివేషన్ మొత్తం నేను చేస్తాను, ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి ఎంపీ సార్ని కలవమన్నాను. అడ్రస్ పెడితే అక్కడ పోతే ఒక్క గోడ తప్ప ఏమి లేదన్నారు, తాళం వేస్తుంది అన్నారు. అంటే వాళ్ళు ఆ రోజు మరి ఫేక్ అడ్రస్ తీరా చూసి వాళ్ళు అన్నారు, ఇది ఫేక్ కట్టుకుంది, మీరు జాయిన్ అవ్వద్దు, మీరు ఎందుకంటే యూట్యూబ్లో చెబుతున్నారు కాబట్టి మీ మీదకే వస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల నేను 1 వీక్ కంటిన్యూషన్ పెట్టేసి 1 వీక్ తర్వాత నా టీంని తీసుకొని పక్క టీం వేరే కంపెనీలోకి వెళ్ళిపోయాను అనమాట. ఆ విధంగా నాకు దాని మీద వ్యతిరేకంగా ఏర్పడ్డది. అది సార్ ఇప్పుడు మొన్న ఒకసారి మీ వీడియోస్ లో చూసాము, వేరే మేడం క్వశ్చన్ చేశారు, ఆమె సీనియర్ మేడం అనుకుంటా స్కాట్లాండ్ లో. ఈసారి మా మీద దాడి చేస్తున్నట్లు వీడియోస్ పెడుతున్నారు, కానీ ఈసారి వేరే కంపెనీస్ లో కూడా వర్క్ చేస్తున్నారు కదా, ఆయన చేస్తుంది న్యాయమా అనేసి పెట్టారు కదా, అది దానికి మీ సమాధానం? న్యాయము అంటే మనం తప్పులు చేయొచ్చు, కానీ ఎంతవరకు చేయొచ్చు, అది తప్పని మనకు తెలిసినప్పుడు కూడా చేస్తే తప్పు. అది మనకు తెలియక ఎంటర్ అయ్యాం. అయితే మాత్రం ఏం చేసిన, నేను స్పాట్లోన్లో నష్టపోయినప్పుడు నా టీం ఉన్నది, దాన్ని బయటికి తీసుకొచ్చిన. దాంట్లో ఉన్న 70% వరకు నష్టం వస్తుంది అనుకుంటే మిడిల్ వరకు లాభాలు సంపాదించింది. లాస్ట్ పర్సన్ నష్టపోతున్నారంటే వాళ్ళకి నెక్స్ట్ కంపెనీలో నా సొంత అమౌంట్లో పెట్టుకుని ఐడీసీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ చేత బిజినెస్ చేయించాను. అక్కడ మనం ఎప్పుడైతే స్పాట్లోనే దాడి చేయడం స్టార్ట్ చేశాను, వాళ్ళ లీగాలిటీ వీళ్ళ లీగాలిటీ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ దాడి జరిగే అవకాశం ఉందని చెప్పేసి అన్ని లీగాలిటీ ఉన్న ఒక సంస్థను ఎంచుకొని అక్కడ నా టీం మొత్తాన్ని చేసిపోయి అందరూ అలర్ట్ చేసుకొని వాళ్ళకి ఐడీలు ఇచ్చేసి వాళ్ళు బిజినెస్ చేయించుకుంటున్నా. అయితే నేను చేసిన ప్రతిదీ ఏంటి, నా టీము అనుకున్న ప్రతి ఒక్కరికి నష్టపోకూడదు అని చెప్పేసి నా టీం నేను చేసిపోయినా. ఇప్పుడు నా టీం నుంచి నా దగ్గర వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంటే ఇప్పుడు ఎవరన్నా నా టీంలో 100 నెంబర్కి ఫోన్ చేయండి, ఎందుకంటే నేను ఏ కంపెనీలో ఉన్నా నా ఐడి తీసుకోమనండి. ఐడి తీసుకుని అందులో ఉన్న 100% కాల్ చేయమనండి. మొదట వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఇస్తారు, 100 వ్యక్తి మీకు సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి నాకు లింకులు ఉండవు కాబట్టి. నేను వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నా లేదా తెలియాలి అంటే 100% చేసి మీకు సింహ ద్వారా మీకు న్యాయం జరిగిందా లేదా అని అడిగితే వాళ్ళు అసలైన నిజం వాళ్ళు చెబుతారు. నా టీంలో ఎక్కడా కానీ అలాంటి నిరసనలు లేవు, ఉన్నాయి అన్నాగా నేను క్లారిఫై చేసుకుంటా, వాళ్ళు క్లారిఫై చేసుకుంటే చాలు. ఓకే సార్,
మరి ఆ స్పాట్ లో కొంతమంది సీనియర్స్ ని ఎవరినైనా డౌట్స్ అడిగినా, ఇప్పుడు ఈ కంపెనీ పొజిషన్ గురించి అడిగినా, నువ్వు మా టీం కాదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు టైం వేస్ట్ అని కొంచెం ర్యాష్ గా ఆన్సరిస్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు అందులో నుంచి వచ్చేసరికి కూడా ఇంకా దాని గురించి అట్లా మాట్లాడటం, వాళ్ళకి సపోర్టింగ్ చేయటం, అసలు అందులో ఉండి ఇన్కమ్ తీసుకునే వాళ్ళకే లేని రెస్పాన్సిబిలిటీ మీకేంటి అనేది పబ్లిక్ టాక్ సార్. అంటే మనం ఒక ఊర్లో పుట్టాము, ఆ ఊరి నుంచి డెవలప్ అయి పక్క ఊరికి వచ్చేసాం. అయితే ఇప్పుడు మనం పుట్టిన ఊరిని మర్చిపోవాలంట. మర్చిపోం కదా సార్ ఇప్పటికి. ఇప్పుడు నేను చేస్తున్నది, నేను సామాన్య జనాలలోంచి వచ్చిన లీడర్స్ మాత్రమే. అంటే నేను ఒకప్పుడు ఈ పొజిషన్ నుంచి వచ్చిన వ్యక్తిని, ఈ పొజిషన్ వచ్చి అందులో మెలకువలు నేర్చుకుంటూ వెళ్ళి, మోటివేషన్ చేసుకుంటూ వెళ్ళి, తెలియని నాలెడ్జీ నాలెడ్జీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ వచ్చి జనాలు కంపెనీలో జాయిన్ చేపిస్తూ వస్తూ ఉన్నాం. అలాగే జాయిన్ చేపిస్తూ వస్తూ ఉన్నప్పుడు మనం అదే సామాన్యుల్లోంచి వచ్చినప్పుడు సామాన్యుల బాధ మనకు తెలుస్తుంటది. మరి ఒకడు నష్టపోతూ ఉంటే మనం మోటివేషన్ చేసుకుని వీళ్ళు వరకే నా టీం అని అనుకుంటే ఏదైనా బాగుపరిస్తే మనం సరిపోయితే మన వాయిస్ ఈ లొక్కలే అవుతుందా? మనం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం, జూమ్ మీటింగ్ లో పెడుతున్నాం, వీటన్నిటి ద్వారా మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వింటున్నారు. విన్నప్పుడు ఎంతో మంది మోటివేషన్ అవుతున్నప్పుడు తప్పని వాళ్ళు నష్టపోతున్నప్పుడు వాళ్ళని మరి ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడం ఎలాగో నేర్పినాం. మరి వాళ్ళు పక్కదారిలో పెట్టేసి నష్టపోతున్నారంటే వాళ్ళని ఎందుకు మనం చేపట్టుకొని పైన తీసుకురాలేము? వాళ్ళని మధ్యలో ఎందుకు వదిలేసేయాలనుకుంటున్నాం? నా టీం కాదు అని అంటే నీ టీం కాకపోతే నువ్వు సలహాలు ఇవ్వడానికి పనికిరావా? ప్రస్తుతం అదే రన్ అవుతుంది సార్. నా టీం కాదు, నేను మాట్లాడను అనట్లేదు. నా టీం కాదు, నీకు చెప్పవలసిన అవసరం లేదు, నువ్వెవరు క్వశ్చన్ చేయడానికి అనే టాపిక్ బాగా ట్రెండ్ గా ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర విన్నా కూడా అదే వస్తుంది. వాళ్ళంతా ఏంటంటే తప్పించుకోవడానికి అది ఒక మార్గం అనుకుంటున్నారు. కానీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే మన పర్సన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఏ చిట్టవరి పర్సన్ అయినా సరే, వేరే కంపెనీ పర్సన్ అయినా కానీ మనం న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి సమాధానం చెప్పే హక్కు మనకు. ఎందుకంటే మనం జూమ్ మీటింగ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వచ్చాము అంటే ఒక మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనమాట. ఇది కంపెనీ స్టాండర్డ్ అని మనం స్టేట్మెంట్ ఇచ్చినట్టు. స్టేట్మెంట్ మన మాట నుంచి వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనదేగా. మన టీం అవసరం ఏముంది? టీం కాకపోయినా కానీ స్టేట్మెంట్ కి మనం సమాధానం చెప్పాలి కదా. సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా యూట్యూబ్ ద్వారా కానీ జూమ్ మీటింగ్ లో కానీ వచ్చినప్పుడు మనమే న్యాయం చేయాలని. మరి ఇదే స్పాట్ లో జూమ్ మీటింగ్ లోకి వచ్చి మీటింగ్ చెప్పి జూమ్ క్లాసెస్ అటెండ్ చేసిన పెద్దవాళ్ళు సీనియర్స్ ఇప్పుడు ఎందుకు ఇట్లా రివర్స్ లో ఉండి డౌన్ లైన్ లో వాళ్ళకి న్యాయం చేయకుండా ఇంకా కంపెనీకి ఎండీకే సపోర్ట్ చేస్తున్నారు? అదే జూమ్ మీటింగ్ లో వాళ్ళు చెప్పినే కదా ఇప్పుడు విని అందరూ స్పాన్సర్ అయ్యి డబ్బులు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టి నష్టపోయారు చాలా మంది కూడా. మరి అలా జూమ్ మీటింగ్ లో చెప్పిన వాళ్ళే కదా ఇప్పుడు వీరికి న్యాయం చేయాలి. అలా కాకుండా ఇప్పుడు మీకు సమాధానం చెప్పాలి నేను అంటే ఆ జూమ్ మీటింగ్ వాళ్ళు చెప్పారనే కదా వీళ్ళందరూ యాడ్ అయ్యారు. అది ఆ క్లాస్ నిలబట్టే కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకని జూమ్ మీటింగ్ కి మాకు సంబంధం లేదు అంటున్నారు? ఆ జూమ్ మీటింగ్ చెప్పే వాళ్ళే మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు మరి వాళ్ళ మీద సంబంధం లేదు అంటే సంబంధం అందరికీ ఉంటది. ఎందుకంటే అక్కడ జూమ్ మీటింగ్ 4-5 జరగలేదు, ఒకటే జరిగింది. ఆ ఒకటే జూమ్ మీటింగ్ లో 2-3 టీం మెంబర్స్ వచ్చి మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ సార్ వచ్చాడు, నేను ఆయన టౌన్ లైన్ పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తిని, ఆయన నాకు అప్లైనర్, నేను ఆయన మోటివేషన్ ఎంటూ వస్తూ ఉన్నా. అంటే ఆయన మోటివేషన్ అయిపోగానే నేను డ్రాప్ అయిపోవాలా? లైవ్ కంటిన్యూ జరుగుతుంది జూమ్. తర్వాత పవన్ మేడం గారు వచ్చారు, ఆమెకి మాకు టీంకి సంబంధం లేదు. కాకపోతే ఈసారి చెప్పింది మేము వినేసాం. మేడం గారు ఏం చెప్తున్నారు, వీళ్ళిద్దరు ఒకే సబ్జెక్ట్ ఎవరు చెప్పరు కూడా. ఒకరు మోటివేషన్ చేస్తే ఒకరు అమౌంట్ ఎలా సంపాదించాలి, ఒకరు అమౌంట్ ఎలా రెక్టిఫై చేసుకొని ఇలా చెబుతూ వస్తారు. అంటే ప్రతి క్లాసులో వినాలి కాబట్టి, ప్రతి క్లాసు ఎవరు ఒకే సబ్జెక్ట్ ఇంకో పర్సన్ చెప్పడు కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు, వీళ్ళందరూ ఒకటి కుమ్మట్టుగా చెబుతున్నారు అని అంటే నేను ఈ క్లాస్ తీసుకుంటా, మీరు ఈ క్లాస్ తీసుకుందనే కదా. అంటే నేను నా టీం వాళ్ళకి ఇది చెబుతాను, నీ టీం వాళ్ళకి అది చెప్పుకొని కాదు కదా. వీళ్ళిద్దరు ఇదే చెబుతున్నప్పుడు ఆ క్లాస్ మొత్తానికి మేము వినడానికి అందరూ ఉంటున్నప్పుడు మరి మీ మోటివేషన్ నేను విన్నా కదా. మరి నాకు ఎందుకు సమాధానం చెప్పు? ఆయన నాకు టీం ఎలా బిల్డ్ చేసుకోవాలని చెబుతారు, నువ్వు నాకు మనీ ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెబుతావు. మరి నువ్వు చెప్పిన సబ్జెక్టే కదా, నువ్వు నా టీం కాదు అంటే నువ్వు నా టీం కానప్పుడు నువ్వు సపరేట్గా జూమ్ మీటింగ్ పెట్టుకొని సపరేట్గా నీ టీం వరకే సపరేట్ నీ ఫస్ట్ నుంచి క్వాలిటీస్ మొత్తం నువ్వు నేర్చుకోవాలా, ఈసారి ఇతను నేర్చుకోవాలా. మరి అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఎందుకు పిలిచారు? ఒకే ప్లాట్ఫామ్ అది. చిన్న కింద నుంచి ఉన్న డౌన్ లైన్ పర్సన్స్ అందరూ అదే మీటింగ్ లోకి వచ్చేటట్టు చేసి టీం మెంబర్స్ ఇంతమంది ఉన్నారన్నారు. మరి మీ టీం మెంబర్స్ స్టార్టింగ్ లోనే తక్కువ మంది ఉంటే మీరు అదే ఛానల్ కి మీరు ఎక్కువ అమౌంట్ పెట్టేసి మీరు జూమ్ టైం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీ టీం మెంబర్స్ తక్కువ ఉంటారు కదా. తీసుకున్నారు అంటే ఇంతమంది వస్తున్నారనే కదా. వస్తున్నారు అని అంటే ఎంతమందికి మనం మోటివేషన్ చేయాలనే కదా.
మరి దానికి బాధ్యత ఎవరిది ఉంటుంది? మీరు నాకేం కాదంటే ఎలా? ఎందుకంటే ప్రశాంత్ సార్ చెప్పింది పావని గారు చెప్పలేదు అని అంటే మీరు మీ టీం వాళ్ళకి మీరు ప్రశాంత్ సార్ చెప్పిన క్వాలిటీస్ మీరు చెప్పరా? ఎందుకంటే మీ టీం వాళ్ళకి ఆయన చెప్పిన క్వాలిటీస్ అందరికీ 4 టీంలు ఉంటే 4 టీంలు ఉంటారు. మీరు చెప్పింది మళ్ళీ 4 టీంలు ఉంటారు, ఇంకొకసారి చెప్పింది 4 టీంలు ఉంటారు. అంటే తలా ఒక సబ్జెక్ట్ పరంగా అందరం మోటివేషన్ చేస్తున్నారు. మరి అందరూ వింటున్నప్పుడు మళ్ళీ మీరు నన్ను అడగాల్సిన పని లేదు అని అంటే ఎలా ఉంటుంది? అయినా కానీ జడ్జిమెంట్గా ఉన్నప్పుడు మనకి టీం అవసరం లేదు. మనకి చెప్పాల్సిన నాలెడ్జ్ మనకు ఉంటే చాలు. వాళ్ళకి న్యాయం జరిగించాలి అని ఒక టాలెంట్ ఉంటే చాలు. ఎవరైనా కానీ సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చిన వ్యక్తిని, మరి నేనెందుకు సమాధానం చెప్పాలి మీ అందరికీ అంటే న్యాయం కోసం పోరాడడం కోసం వచ్చినాం కాబట్టి మేము దానికోసం సమాధానం చెబుతున్నాం. మరి మీకు మాకంటే పెద్ద అప్లైనర్స్ అంటే సూపర్ అప్లైనర్స్ అన్నమాట. మా అప్లైనర్ కూడా అప్లైనర్స్ అంటే సూపర్ అప్లైనర్స్. మరి వాళ్ళు చెప్పాల్సిన క్వాలిటీస్ డౌన్ లైన్ లో ఉన్న పర్సన్ నేను ఎలా చెప్పగలుగుతున్నా, నేను ఎందుకు చెప్పాలా? అంతే కదా సార్ పాయింట్. ఇప్పుడు కంపెనీలో ఉండి సూపర్ అప్లైనర్స్ ఎండి కింద అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళే ఏమి చెప్పట్లేదు, ఏది పట్టించుకోవట్లేదు, మా బోర్డు ఎవరు వినట్లేదు అని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఈ మేడం వారికే చెప్తున్నారు అంటే మరి మీ మీద రూమర్స్ రావడం కానీ లేకపోతే మీకేమైనా వ్యతిరేకంగా జరగటం కానీ ఏం లేదా? జరిగింది. అంటే ఆల్రెడీ సీనియర్స్ ఫోన్ చేసి బెదిరించారనమాట. బెదిరించారు. అయితే పేరు ఎందుకులే కానీ మీకెందుకు సార్ మీరు ప్రాబ్లంలో ఇరుక్కుంటారు, ప్రాబ్లంలో ఏ విధంగా ఇప్పుడు న్యాయం జరగాలి అని అనుకుంటే ప్రాబ్లంలో ఇరుక్కుంటామా? సరే మొత్తం విన్నా అనమాట. మేమంతా మోటివేషన్ చేసాం, అంత కరెక్ట్ మీరు మోటివేషన్ చేశారు. రేపటి రోజున మీకు ఏంటంటే మీరు వాళ్ళ తరపున పోరాడడానికి మీరు బాధ్యతలు కాదు, మీరు ఒక సంఘం, మీకు ఏ సంఘము లేదు, మా పేర్లు ఎత్తడానికి మీద బాధ్యత లేదు, మా వీడియోలు అప్లోడ్ చేయడానికి అవసరం లేదు, మీ మీద మేము చేసేస్తాము అన్నట్టుగా బెదిరించారనమాట. అయితే నాకు ఆ సమయంలో వాళ్ళన్నది కరెక్ట్ అనిపించింది. నాకు ఇప్పుడు వాళ్ళకి నాకు సంబంధం లేకుండా నేను వాళ్ళ పేరు ఎత్తితే నా మీదకి వస్తుంది కదా అనుకుని అప్పుడు నేను మొత్తం దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఏంటంటే సీనియర్ లీడర్స్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకళ్ళు డౌన్ లైన్ పర్సన్స్ వాళ్ళ సీనియర్ నెంబర్లు ఇచ్చుకుంటూ వచ్చారనమాట. అలా జ్యోతిబాబు గారు అని చెప్తే ఆ సార్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన మొత్తం కూడా కంపెనీ గురించి మంచి ప్లానింగ్ ఇచ్చేసి ఈ విధంగా నష్టం జరగటం వల్లే నేను అందులోంచి బయటకు వచ్చాను, మీరు కనుక మేడం గారిని కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మేడం గారు బాగా పోరాటం చేస్తున్నారు అని చెప్తే మేడం గారి నెంబర్ ఆయన ద్వారా తీసుకొని ఫోన్ కాల్ చేసేసి అసలు ఏంది మ్యాటర్ అని తెలుసుకుని ఆ వాటిని అప్లోడ్ చేయడం వల్ల ఇంకా టీం సపోర్టింగ్ ఎక్కువ పెరిగింది అనమాట. మీ మీద ఎవరైనా బెదిరింపులు చేస్తే మేడం గారి టీం మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద ఎవరైతే బెదిరింపులు చేశారో మేము వాళ్ళ మీద మేము చేస్తాం, పోరాటం చేస్తామని చెప్పి ధైర్యం చెప్పేసి మీరు వీడియోస్ అయితే ఆపొద్దు, మీ వెనకాల మేము ఉంటామని చెప్పి మేడం గారు కానీ వాళ్ళ టీం కానీ మొత్తం సపోర్ట్ ఇచ్చారనమాట. ఇంతకుముందు కూడా మేడం గారు చెప్పారు కదా రాష్ట్ర అధ్యక్షులని, వాళ్ళు కూడా కాల్ చేసి మేమంతా సపోర్ట్ ఉన్నాం, మీకు ఐడి ఉండాల్సిన అవసరం లేదు, మేమే మీకు సపోర్ట్గా ఉన్నాము, మేము చూసుకుంటాము, మీరైతే ముందుకెళ్ళండి, మేడం గారితో వెళ్ళి ప్రెస్ మీటింగ్ కానీ కేసు దాకా వెళ్ళినా కానీ మేము సపోర్ట్ ఇస్తాం. అందువల్ల మేడం గారికి కలవడం జరిగింది. అక్కడి నుంచి నాకు చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే నేను ఒక సామాన్యంగా ఒంటరిగా పోరాడుతున్నా వరకు వీడియోస్ పెడుతూ ఉన్నప్పటి నుంచి నాకు భయంగానే ఉంది, ఎవరు ఎప్పుడు నా మీద దాడి చేస్తారని. వీళ్ళు మాటల విధంగా చేస్తున్నారు, నా వీడియోస్ని పబ్లిక్లోకి చెడుగా వైరల్ చేస్తున్నారు. అయినా కానీ ప్రతిదీ ఎదుర్కొంటూ వస్తూ ఉన్నది నాకు భయంగానే ఉంది. ఎప్పుడైతే మేడం గారిని కలిసి తర్వాత వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు గారితో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చేసింది అనమాట. ఇంకా నాకు ఇబ్బంది ఏం లేదు, నేను ముందుకు వెళ్ళడానికి ఏ భయం లేదు. కోర్టు కేసులు దాకా వెళ్ళైనా కానీ ఇది గెలిపించుకునేంతవరకు మేము పోరాటం అయితే ఆపం అని చెప్పేసి మేడం గారిని కలవడం అనేది మేడం గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అందుకనే ఇప్పుడు మేడం గారితో ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఓకే సార్. మేడం మీకు ఎట్లాంటి రూమర్స్ కానీ మీ మీద దాడులు కానీ ఏమి జరగలేదా? సార్కే యూట్యూబ్ లో వచ్చినందుకే జరిగినాయంటే మీరు డైరెక్టర్ గా వస్తున్నారు కదా మరి పబ్లిక్ లో. జరిగినాయండి. ఇప్పుడు అవి చెప్తే కూడా ఏమంటే ప్రశాంత్ చెప్పాలి, వేరే వాళ్ళతో చెప్పినప్పుడు ప్రశాంత్ అన్నాడు అవన్నీ నా ఊరికే కావాలని చెప్పుకుంటున్నారు. నా మీద 2 times అటాక్ అయింది. 2 times డైరెక్ట్గా నేను డీసీ ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఒక పర్సన్ డైరెక్ట్గా వచ్చేసాడు, వెళ్ళి మేడం నమస్తే అని. అసలు నా చేతికి నీ పేపర్ లాక్కోవడానికి చూశాడు, కంప్లైంట్ పేపర్లు. నువ్వు పోయి ఎండి నాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నా చేతికి పేపర్లు కంప్లైంట్ పేపర్ లాక్కొని పోవడానికి చూశారు. కాకపోతే నాకు కింద టీం ఉన్నాను కాబట్టి ఇది చేస్తాను, నీకు కావాలని పంపించారని చెప్పేసి నేను అక్కడే ఎదిరించాను. ఇంకొకటి చెప్తాను మేడం, ఏంటంటే ఇది నేను డిసెంబర్ 23 దీంట్లో జాయిన్ అయ్యాను. ఈ కంపెనీ స్టార్ట్ అయినాక 1 week లోనే టీవీలో కూడా జనవరి 22 టీవీలో కూడా వచ్చేసింది. ఏమని ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫేక్ అని. 1 week లో ఫేక్ అని టీవీలో న్యూస్ రావడం వచ్చింది. వచ్చినాక ఇది మాకు తెలీదు. ఇప్పుడు ఈ పోరాటం ఎప్పుడైతే మేము చేస్తున్నాం కదా,
ఈ విషయాలలో చాలా విషయాలు నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి ఓహో ఇవన్నీ తెలిసి కూడా కావాలని చేశారనే ఉద్దేశంతో నేను గట్టిగా నిలబడ్డాను. అయితే నన్ను కూడా జ్యోతిబాబు గారు ఉన్నారు కదా, జ్యోతిబాబు గారు చెప్తే నాకు మధ్యవర్తితో నడిపించారు. నేను అడిగాను అసలు మీ ఉద్దేశం ఏంటి, మీకు ఏం కావాలి, మీ డిమాండ్స్ ఏమైనా అడిగారు. దాని మీనింగ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. మీకేం కావాలి అంటే మీకు ఎంత కావాలి, మీ ఏమిస్తే మీరు సైలెంట్. ఇప్పుడు నేను మాట చెప్పాను అనుకోండి, అది కావాలని ఆమె చెప్పుకుంటుంది అనుకుంటారు. ఈ విషయం జ్యోతిబాబు గారు కూడా ఉంది, ఆ వాయిస్ కూడా నా దగ్గర ఉంది. జ్యోతిబాబు గారు చెప్పిన వాయిస్ కూడా నా దగ్గర ఉంది. నేను చెప్పాను నువ్వు నన్ను డబ్బులు పెట్టుకోలేవు, నేను అమ్ముడు పోయే మనిషిని కాదని చెప్పి నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పినప్పుడు తను స్టాండర్డ్గా నన్ను నమ్మాడు. నేనేంటి నా పోస్ట్ ఏంటి అన్నీ చెప్పినప్పుడు తను నన్ను బిలీవ్ చేశాడు. కానీ ఈ పోరాటంలో ఇప్పుడు నేను ఒక బాధితులది గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అందులో కొద్దిమంది చెప్తున్నారు, నాకు తెలియని విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఆఫీస్ గురించి ఉంది ఫేక్ అడ్రస్ అన్నారు. మేము తిరిగినప్పుడు ఆ ఫేక్ అడ్రస్ కాదు, ఆఫీస్ చేశాడు, ఓపెన్ చేశాడు 1 or 2 days. అంతా డెకరేషన్ అన్నీ చేసుకున్నాడు. అంతే, జనాల కోసం అది ఉండాలి కదా, ప్రూఫ్ ఉండాలి కదా, ఇక్కడ పలానా దగ్గర ఉంది అని చెప్పి అప్లోడ్ చేస్తారు. టీవీ యూట్యూబ్లో కానీ మనకి వాట్సాప్లో కానీ ఇది ఆఫీస్ ఉందని దాంట్లో చూస్తే నిజమే అనుకుంటారు. కానీ అక్కడ పోయి చూస్తే ఫేక్ అడ్రస్, ఆఫీస్ లేదు. అది కాకుండా అట్లాంటి ఫొటోస్ అన్ని కూడా నేను తీసుకున్నాను. సార్ ఓపెనింగ్ చేసే ఫొటోస్ కూడా తీసుకున్నాను. అది ఇక్కడ కూడా కాదు, ఇక్కడ నా ఛానల్లోనే ఆ ఫొటోస్ అన్ని కూడా నేను కలెక్ట్ చేశాను, గ్రూప్లో కూడా పెట్టాను. అయితే రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే జాన్వరిలో టీవీలో కూడా అనౌన్స్మెంట్ అయింది, స్మార్ట్ ఫోన్ ఫేక్ కంపెనీ, ఆఫీస్ లేదు. అది కాకుండా అట్లాంటి ఫొటోస్ అన్ని కూడా నేను తీసుకున్నాను. సార్ ఓపెనింగ్ చేసే ఫొటోస్ కూడా తీసుకున్నాను. అది ఇక్కడ కూడా కాదు, ఇక్కడ నా ఛానల్ టీవీలో కూడా అనౌన్స్మెంట్ అయ్యాక కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు కంపెనీ రన్ చేస్తూనే ఉన్నారు. జూమ్ మీటింగ్ పెడుతూనే ఉన్నారు. ఇంకొక విషయం కూడా మేడం, అక్కడ టీవీలో వచ్చేసినాక కొద్దిమంది అడిగారు, సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను అడిగారు, ఏంటి సార్ ఇదేంటి ఇక్కడ టీవీలో వచ్చింది కదా అంటే పావని మేడం సార్కి ఏమని చెప్పిందంట, మీరు ఏం భయపడకండి, మన ఎంపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు, పొలిటికల్గా ఆయన మేనేజ్ చేసుకున్నాడు, మీరు ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్తే మధ్యాహ్నం 3 నుంచి ఇంకా స్క్రోలింగ్ అనేది టీవీలో రావడం తీసేశారు. అంటే అక్కడి నుంచి క్యాన్సిల్ చేశారు. డబ్బులు పెట్టి వాళ్ళు మేనేజ్ చేస్తాడు, ఏం చేస్తారో మనకి తెలియదు. పొలిటికల్ అంటే ఇక్కడ ఏంటంటే ఎంపీ ఒక ఫ్రాడ్ మైండ్ తోటి ఈ కంపెనీ పెట్టాడని ఇక్కడ మాకు అర్థమైపోయింది. ఇది ఒకటి వచ్చింది. తర్వాత సేమ్ ఈ సుధాకర్ రెడ్డి గారిని ఈ పవన్ మీద ఏమనిందంట, సరే మీరు రండి సార్, ఎంతమంది టీవీలో చూశారు కదా, మీరు వచ్చేసి కొంచెం జూమ్లో మీరు మోటివేట్ చేయండి, ఇది కాదని చెప్పేసి తను వెళ్ళారట. వెళ్ళి ఇవన్నీ కంపెనీ ఎట్లా స్టార్ట్ రావట్లేదు, నిజమే కదా అని చెప్పేసి తను చేశారు. ఇప్పుడు అందరికి ఏంటంటే అక్కడ అంటే సుధాకర్ రెడ్డి గారు కూడా బాబీ గారితో జాయిన్ అయ్యి మోటివేషన్ చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసి జూమ్ లో పిలిచింది. ఇప్పుడు ఆయన కూడా బాధితుడే కదా, బాధితుడే. ఇప్పుడు ఆయన మీద కూడా అటాక్ అవుతుందని చెప్పేసి రాత్రంతా కూడా మేము అదే పెట్టాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నువ్వు అని అట్లా, ఎందుకంటే ఇప్పుడు నిజాన్ని బయటికి తీసుకొస్తున్నందుకు న్యాయం మీద అటాక్. అందుకే నేను చేసేది వృధా పోవట్లేదు, నేను చేసే ఉద్యమం అనేది వృధా పోవట్లేదు. ఇంకా చాలా సీక్రెట్స్ వస్తాయి. వీళ్ళిద్దరు నోరు తెలిసి ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఆయన ఒప్పుకున్నాడు కూడా ప్రశాంత్ గారు, సరే టీవీలో వచ్చింది అంటే అవును అని అన్నాడు. ఒప్పుకున్నట్టు ఉంది, వాయిస్ కూడా ఉంది. ప్రసాద్ గారు అన్నారు కదా కావాలని చెప్తున్నారని వాళ్ళు సార్ మరి జనవరిలో కంపెనీ ఓపెన్ అయినాక 1 week ఫేక్ అని వచ్చింది అంటే అవును. మరి దానికి మీదైతే నాకు అప్పుడు పరిచయం లేదు, మీరు ఇట్లా పవన్ గారు నన్ను జూమ్ మీటింగ్ లో పిలిచారు, అప్పుడు మీరు పరిచయం లేదు కదా సార్, నేను వచ్చాను కదా అంటే అవును. రికార్డ్స్ అన్ని కూడా నాకు పంపించారు సుధాకర్ రెడ్డి గారు. అది ఎంత అయినాక కూడా ఇంకొక మాట అన్నాడు ప్రశాంత్ గారు, నేను ఫిబ్రవరిలో ఈ కంపెనీ ఇదవుతుంది, మీ డబ్బులు మీరు తీసేసుకోండి, మీరు బిజినెస్ చేయొద్దు అని అన్నాడు. అలా చెప్పారంట. వాళ్ళు ఇప్పుడు పెట్టారు కూడా, వీడియో పెట్టారు. సరే ఫిబ్రవరిలో ఆయన అలా చెప్పినప్పుడు మరి ఇప్పటి వరకు జూమ్ మీటింగ్ లో కూడా క్లాస్ చెప్పారు కదా, మరి అదే ప్రశాంత్ గారు మేము అంటే అడుగుతుంటేనే కదా మా మీద పర్సనల్ గా అటాక్ అవుతున్నారు. ఇది అప్పుడు చెప్పింది ఆ సరే, ఇప్పుడు ఇప్పటి వరకు కంటిన్యూ చేసింది ఆ సరే. అందుకే కదా మేము అన్ని క్వశ్చన్ ఇస్తున్నాం కదా. ఈ పిచ్చోళ్ళందరూ మెసేజ్ పెడుతున్నారు కానీ ఇవన్నీ ఇంకా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చెప్పడంతో కొన్ని విషయాలు జనాలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు టీవీలో వచ్చిన సంగతి తెలుస్తుంది. ఫిబ్రవరిలో చెప్పిండని ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఫిబ్రవరిలో నువ్వు ఆపేసని చెప్పినప్పుడు నువ్వు కూడా జూమ్ మీటింగ్ ఆపేసాడు కదా. ఆపేయాలి కదా, జూమ్ మీటింగ్ ఆపేయాలి. నువ్వు ఎక్కడ కూడా ఓపెన్ మీటింగ్స్ పెట్టద్దు కదా. రీసెంట్గా మేలో కూడా హన్మకొండలో ఓపెన్ మీటింగ్ పెట్టాడు.
హనుమకొండలో ఓపెన్ దానికి ఎవరు వచ్చారు? వైజాగ్ ప్రసాద్ వచ్చారు, ప్రశాంత్ వచ్చారు. అక్కడ షాపులు కప్పుకొని ఘన సన్మానాలు వీళ్ళు చేసిన చీటింగ్. మరి మూసేసే కంపెనీకి ఘన సన్మానాలు ఎందుకు చేపించుకున్నారు మేడం వాళ్ళిద్దరికి? అదే సార్ వాళ్ళు మేడం వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా? ఇప్పుడు మా దగ్గర క్వశ్చన్ రేజ్ చేశాం కదా, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అసలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా టీం కాదు, మీ టీం కూడా అక్కడికి పో. ఈ పావని మేడమో సుక్కులు చెప్తుంది, ఈ అమ్మ గుర్తి ఇంకో అమ్మ దగ్గరికి పోతావా నువ్వు, ఈ అయ్య గుర్తి ఇంకో అయ్య దగ్గర పోయి డాడీ అంటావా అని ఇలాంటి పర్సనల్ అన్ని వాళ్ళు మాట్లాడతారు. మేడం ఇది పబ్లిక్ గా ఏంటంటే అఫీషియల్ గా జనాలు నష్టపోయినందుకు బాధితుల కోసం చేసింది కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కాదు. ఆమె సూక్తులు దీని గురించి మాట్లాడదు. కంపెనీ నిజం ఇట్లా ఫేస్ చేసింది కదా, తప్పైంది, మనం అందరం కలిసి పోరాడదాం అని చెప్పాలండి. చెప్పకుండా ఇగో ఇట్లాంటి పర్సనల్ అటాక్స్ మామి చేస్తారు, చేసి మళ్ళీ మేమే పర్సనల్ అని చెప్పేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తాం. అయినా మేమేం భయపడనండి. ఏడుగు పోతుంటే చాలా కుక్కలు మగ్గుతాయి, కానీ ఎంత కూడా తిరిగి చూడదు. మీరంతా కూడా తోకతో ఊరుకుంటూ పోతుంది. నేను కూడా అంతే వాళ్ళకి. కానీ చివరి వరకు నేను పోరాడతాను, ఎక్కడ వరకైనా అక్కడి వరకు. ఇప్పుడు మీరు సార్ కలిసి మరి ఏదో కేసు పెడుతున్నారని అంటే న్యూస్ వస్తుంది కదా, యూట్యూబ్ లో అట్లా స్క్రోల్ చేస్తున్నారు ఎక్కువగా. ఇప్పటి వరకు మీరు కేసులు ఎక్కడెక్కడ పెట్టారు, ఎంతమంది పెట్టారు మీకు తరఫున? చాలా మంది ఉన్నామండి. ఇది మన రాచకొండ ఏసీపీకి డీసీపీకి ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఇది. మేనేజ్మెంట్ తర్వాత డిటెక్టివ్ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్ ఇది. మేము ఇంకా ఇప్పుడు చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ చేయండి మీరందరూ మీ ఏరియాలో పోలీస్ కంప్లైంట్ చేయండి అని చెప్పడంతో వచ్చిన కంప్లైంట్ పేపర్స్. కంప్లైంట్ పేపర్స్ ఇప్పుడు కంప్లైంట్ పేపర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మేడం. మరి ఎంతమంది ఇస్తున్నారు, ఎంతమంది ఉన్నారు? చాలా ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటారంటే మేడం మేము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి మేము 100 కంప్లైంట్ చేసి మీకు ఇస్తామని చెప్పి రాత్రి నుంచి కూడా చెప్తున్నారు. మరి ఇది కంప్లైంట్స్ వస్తుందా, మరి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ రాలేదు కదా? వాళ్ళ దగ్గర నుంచి రాదు ఇంకా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. నాకు ఒకటి వేశారు, బిస్కెట్ తింటదేమో అనుకుని వేశారు జ్యోతిబాబు గారి ద్వారా. నేను అటువంటి బిస్కెట్ ఆశపడేదాన్ని కాదు. కాబట్టి నేను అది నా గురించి తెలుసు కాబట్టి నాకు వాళ్ళ కాంటాక్ట్లకు రాదు, నేను ఏం చేయను. కాకపోతే నాకు తెలియకుండా పర్సనల్గా నాకు అట్రాక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దాని విషయంలో నాకు మా నేషనల్ ప్రెసిడెంట్గా చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండి నీకు ఏమైనా నేను చూస్తానని. అందుకే నేను మన గ్రూప్లో కూడా చెప్పాను. అక్కడ పావని మేడం అనింది మొన్న బుధవారం కదా, మంగళవారం రోజు నైట్లో అనింది, ఇది మొగల వరకు పోతే ప్రాణాలు పోతాయి అని చెప్పేసి అని. ఒక డౌట్ మేడం, ఇందులో ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది మగవాళ్ళు ఉన్నారు కదా, ఆ మాట అనింది. ఆ మాట ఎవరికి ఆడవాళ్ళ వరకే మహిళా సంఘం ఏం జరగట్లేదు కదా, ఇందులో నష్టపోయిన మగవాళ్ళు కూడా ఉన్నారు కదా. వాయిస్ రికార్డ్ కూడా గ్రూప్ లో ఉంది మేడం. అదే ఉన్నాయి మీ యూట్యూబ్ ఛానల్లో కొన్ని విన్నాను అనమాట. అంటే మీరు ఇంతకు ముందే నాకు ఏం జరిగినా కూడా బాధ్యత అని ప్రశాంత్ పావని ప్రసాద్ హరికృష్ణ. అప్పుడు మాకు క్లారిటీ రాలేదు, ఎందుకు ఇలా ఇచ్చారా మేడం అని విన్నప్పుడు అంటే అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందామని చిన్న ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను మేడం, మాకు ఎంపీ ఎవరో తెలియదు. ఎంపీ ఎవరో మీకు తెలియదు. మరి ఇందాక సార్ కొంతమంది ఎంపీతో ఫొటోస్ కూడా దిగారని చెప్పారు కదా, అవన్నీ వచ్చి వీళ్ళు ఆడిన అబద్ధాలు కదా. మాకు ఎంపీ ఎవరో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు జూమ్ మీటింగ్ లో తీసుకొస్తారు, మాకు తెలియదు. కానీ ఎంపీతో కూర్చున్నాడు, ప్రశాంత్ గారు కూర్చున్నాడు, తిన్నాడు, చేశాడు, షేకాన్ని ఇచ్చుకుంటూ ఫోటోలు దిగారు. ఆ ఫొటోస్ అన్ని కూడా మేము గ్రూప్ లో పెట్టాము. అంటే మేము కూడా వర్క్ చేస్తున్నాం, వీళ్ళ సీక్రెట్స్ మేము బయటకు లాగుతున్నాం కదా. మీరు అడగొచ్చు, మీరు ఎంపీ మీద మాకు ఎందుకు ఫైట్ చేయదు? అసలు ఎంపీ అని మాకు తెలియదు, ఎంపీ మేము చూడలేదు. మీరే కదా జూమ్ మీటింగ్ అని చూపించారు, అందరినీ మోటివేట్ చేసింది. అందరూ ఇంకోటి ఏం జరుగుతుందంటే జూమ్ మీటింగ్ జరుగుతుంది, ఎండీని ఇన్వైట్ చేస్తున్నారు. మరి ఎండీతో ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరు తప్ప. మీరు డౌన్ లైన్ లో వింటున్నాం కదా, జూమ్ మీటింగ్ లో ఎంపీని ఇన్వైట్ చేస్తున్నారు. మరి ఎంపీ తెలియదు బట్ ఇన్వైట్ చేస్తున్నారు. ఎంపీ తెలియదు బట్ రెస్టారెంట్ లోకి వెళ్తే బయట మీటింగ్లు పెట్టుకుంటున్నారు, బట్ ఎంపీ తెలియదు. అంతే కదా? సరే, తెలియకుండా పాయింట్ చేసిన ఆయన అయితే ఇన్వైట్ చేసారు జూమ్ మీటింగ్, ఆయన క్లాస్ తీసిండు. సరే, మరి ఇప్పుడు మేము ఉన్నాం కదా బాధ్యతలు, ఇంతకుముందు బాధ్యతలు కాదనుకుందాం. ఆయన మోటివేషన్ అన్న ఎన్నో తర్వాత మేము ఏదైనా జూమ్ మీటింగ్ మరి ఎంపీతో మాట్లాడాలి కదా, మాకు మాట్లాడే అవకాశాలు ఉండవు. ఎంతప్పటికీ వాళ్ళు మోటివేషన్ చేస్తారు, ఆయన మోటివేషన్ చేస్తారు, వీళ్ళందరూ అంతతో వెళ్ళిపోతారు తప్పితే వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు. మరి మాట్లాడే అవకాశం మాకు వాళ్ళకి ఇవ్వనప్పుడు మీరే కదా మాతో మాట్లాడుతుంది. మీరు ప్రశ్నించాల్సింది మిమ్మల్నే కదా. మరి ఎండీని మా చేత మాట్లాడలేదు, మీరు ఇన్వైట్ చేసేది మమ్మల్ని ఆయన చేత మాట్లాడలేదు. మరి మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు మీరు జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మాట్లాడుతున్నారు,
ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేది మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే మాకు ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంపీని కావట్లేదు, కలిసింది మీరే కదా, మరి మీరు ప్రశ్నించాల్సింది మిమ్మల్నే కదా, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మరి ఇంకే ఉన్నారు కదా, మాకు ఎంపీ తెలియదు, ఎంపీ మాట్లాడారు. జూమ్ లోకి ఇన్వైట్ చేసి కూడా ఎవరైతే టౌన్లైన్ పర్సన్స్ మాట్లాడకుండా మీరే మాట్లాడినప్పుడు మేము అడగాల్సింది కూడా మిమ్మల్ని కదా, మాకు మధ్యలో మీడియేటర్ మీరు ఉన్నప్పుడు మేము మీడియేటర్ మీ ద్వారానే ఎంపీని పిలిపించండి, ఎంపీని పిలిపించండి మేము అడుగుతున్నాం. మాకు ఎంపీకి సంబంధం లేదు, మీకు మాకు సంబంధం లేదు, మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే ఇంకోటి చెప్పాలి. ఎంపీ తెలియదు, కంపెనీ పొద్దుని తెలుసు, అయినా తెలియని అమాయకులను మోసం చేసి కంపెనీలకు రప్పించి మీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలంటే ఎవరు చెప్పాలని సమాధానం? మంచిది కాదని చెప్పింది వాళ్ళే, జూమ్ మీటింగ్ చెప్పింది వాళ్ళే, ఇప్పుడు అడిగితే మాకు సంబంధం వాళ్ళే. ఎంపీ తెలియదు అంటే నేను ఇంతకు ముందు కర్నూలు ఎక్కడ అనేది అక్కడ ఒక టీం ఉంది సార్, ఎమ్మెల్యేకి సంబంధించి వేరే టీం అన్నమాట. వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఎంపీతో నాకు అప్పుడే లైవ్ లో మాట్లాడించారు. ఏంటంటే ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల మీటింగ్ రాలేకపోయారు. బట్ ఆ కంపెనీ ఎంపీ డైలీ మాట్లాడతారంట వాళ్ళతో. టీమ్ మెంబర్స్ లో మెయిన్ లీడర్స్ తీసుకుని డైలీ హాఫ్ అన్ అవర్ అయినా మాట్లాడి మీకు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకేంటి, ఎలా చేస్తున్నారు, ఇలా వెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి అని ఎంపీఆర్ దగ్గర నుండి మోటివేషన్ చేసి టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారంట. అలాంటి ఎంపీస్ ని చాలా మంది చూసాం. కానీ ఇట్లా ఎంపీ అనేది అసలు ఉందా లేదా తెలియని సిచ్యువేషన్ కంపెనీ రన్ చేసిన వాళ్ళని మీరే చూస్తున్నాం సార్. మీ ఒపీనియన్? ఈ నెల రోజుల నుంచి మేము పోటాడుతున్నారు, ఈ కొత్త గ్రూప్ పెట్టాం కదా మేడం, స్పందించేసి వచ్చేసారు వాళ్ళు. మేమైతే ఇన్వైట్ చేయలేదు, ప్రశాంత్ ఇన్వైట్ చేయలేదు, వాళ్ళే గ్రూప్ లోకి వచ్చారు. గ్రూప్ లోకి వచ్చి మీరు చేస్తున్న పనికి మేము కూడా సపోర్ట్ చేస్తాం, కంపెనీ మీద మేము పోరాటం చేద్దామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు 20 days బ్యాక్ నేను కంప్లైంట్ చేయకముందుకే వాళ్ళు అన్నారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం అని చెప్పి 20 days బ్యాక్ ఆవని అన్నారు, ప్రశాంత్ అన్నారు. ఆ న్యూస్ కూడా మన దగ్గరకు వచ్చేసింది. అది అయినా చూద్దాం ఎవరు ఫస్ట్ ఇస్తారా. ఆల్రెడీ అంటే నాకు ముందు నుంచి చెప్తున్నారు మీరు ఇచ్చారు, ఇంకా చాలా మందికి సపోర్టింగ్ ఇచ్చారు కదా, మేడం మీటింగ్ చెప్పిన వాళ్ళు ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? తప్పని వాళ్ళకి తెలుసు. నిన్న జూమ్ మీటింగ్ పెట్టుకుంది, మరి జూమ్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి నువ్వు పిలిచినప్పుడు నీ టీం కూడా ఇన్వైట్ చేసి అంటే నువ్వు క్లాస్ మంచి కంపెనీ రన్ అవుతుంది, ఇప్పుడు మేము 1000 members కోసం నువ్వు పెడతావు కెపాసిటీ. మరి నేను 35 మంది కూడా రాలేదు. ఆ 35 మంది కూడా ఎవరు? సుధాకర్ రెడ్డి వాళ్ళ టీం వాళ్ళే ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను మేడం, మీ సంఘం పెట్టిన తర్వాత నేను కూడా ఇండైరెక్ట్ గా మీ సంఘంలో యాడ్ అయ్యాను. అందులో ఒక సీనియర్ మేడం దగ్గర ఉన్నా నా టీమ్ మినిమం 2000 వరకు ఉందని చెప్పారు మేడం. 1000 to 2000 members ఉన్న నా టీం అన్నారు కదా. ఆ జూమ్ మీటింగ్ చెప్పే మేడం అంతవరకు ఉన్నప్పుడు 38 members మీటింగ్ ఎలా పెట్టారు? మరి వాళ్ళు పిలవలేదు కదా, పిలవకుండా పెట్టాల్సిన అవసరం ఏంటి మేడం? ఎవరు పిలవలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు మార్నింగ్ తీసి 11 o'clock కల్లా ఇచ్చేసారు. ఇప్పుడు సరే నువ్వు జూమ్ మీటింగ్ పెట్టావు, ఇంతకుముందు జూమ్ మీటింగ్ ఏంటి? కంపెనీ గురించి ఎదురు చేసుకోవడానికి నువ్వు జూమ్ మీటింగ్ పెట్టావు. ఈ రోజు ఏంటి? బాధితుల కోసం నువ్వు జూమ్ మీటింగ్ పెడుతున్నావు కదా. మరి జూమ్ మీటింగ్ పెట్టిందని ఇప్పుడు మీరు వచ్చారు, మేడం నమస్తే మేడం మీరు దాని పలికించారు కదా. మరి జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆమె కూడా మాట్లాడాలి కదా, ఇదిగో జూమ్ మీటింగ్ పెట్టాను, ఈ సబ్జెక్ట్ మీద పెడుతున్నాం, మీ ఉద్దేశం మీ బాధలు ఏంటో మాకు చెప్పండి అన్నారు కదా. జూమ్ మీటింగ్ పెట్టిన కూర్చుంటే ఎదుట ఏం మాట్లాడతావు? నీ సబ్జెక్ట్ నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటని వాళ్ళు చెప్తారు. డైలీ కంటిన్యూగా కంపెనీ గురించి పెట్టారనుకుంటున్నారు వాళ్ళు 31 members కూడా. బాధితుల కోసం పెట్టారని నాకు ఐడియా లేదేమో మేడం. అసలు ఈమెనే లేదు. వీళ్ళు జూమ్ మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఎందుకు పెట్టారు అనేది తెలియదు. జూమ్ మీటింగ్ పెట్టి నోరు మూసుకొని కూర్చుంటే ఎదుట ఏం మాట్లాడారంటే నువ్వు అడుగుతున్నా కదా వాళ్ళు చెప్తారు. ఈ రోజు నేను వచ్చాను, మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాము, మీరు ఇట్లా పోరాటం చేస్తున్నారు, ఆ ఉద్యమం కోసం మీటింగ్ అని చెప్పాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ ఇచ్చారు. అట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నప్పుడు సార్ నేను కూడా చెప్తున్నాను కదా, గ్రూప్ లో ఇండైరెక్ట్ గా మన మెంబర్స్ ని యాడ్ చేయించాము, వాటిలో వాయిస్ విన్నామన్నమాట. అన్ని విన్న తర్వాతనే ఇప్పుడు అడుగుతున్నాము. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను నా టైం వేస్ట్. ఇక్కడ ఫ్యామిలీస్ లేని ఎవరికి, పిల్లలు లేని ఎవరికి, జర్నీలు లేని ఎవరికి, వర్క్ లేని ఎవరికి సార్? అందరూ అన్ని ఉంటారు, అందరికీ అన్ని విధాలు ఇంకా కావాలని కదా మిమ్మల్ని తప్ప ఇంత దూరం వచ్చారు వాళ్ళు. మీరంతా సరే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కంపెనీ ఎంపీఆర్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్పొచ్చు, అడగచ్చు మీరైనా. మరి ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం, మీ ఇంటర్వ్యూ సమక్షంలో చెప్తున్నా, ఎండి ఎక్కడున్నాడో పవన్కి తెలుసు, ప్రశాంత్కి తెలుసు, ప్రసాద్కి తెలుసు, హరికృష్ణకి తెలుసు.
ఫోన్ నెంబర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. నిన్న ఒకసారి చెప్పారు సుధాకర్ రెడ్డి గారికి ఎవరికో ఒక వాయిస్ వచ్చింది, మీరేదో చేస్తా అన్నారుగా చెయ్యండి, సార్ తీసుకొస్తాన్నాక తీసుకురండి చూద్దాం అంటే తీసుకురాలేదనా? మీరు అంతా గోప్యంగా రాసి పెట్టారా మేడం వాళ్ళు? ఇక్కడేమో హెడ్ ఆఫీస్ పెడతారు, ఇక్కడ పని చేయించుకుంటారు. హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెడతారు, హెడ్ ఆఫీస్ ఇక్కడ పెడతారు. ఢిల్లీలో పోయి పోరాటం చేస్తానంట. ఢిల్లీకి సామాన్యులు అందరూ పోలేరు కదా మేడం. మరి వాళ్ళ క్రిమినల్ మైండ్ చూడండి. రాలేరు కాబట్టి మీరు కాచవచ్చు. రాలేరు కాబట్టి వీళ్ళందరూ రమ్మన్నారు, మీరే రాలేదు, మీ న్యాయం అవుతా అని అంటారు. మీరు డబ్బులు కాబట్టి మీరే సామాన్యుడు డబ్బులతో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్ళగలుగుతారు, ఇంకెక్కడికైనా వెళ్ళగలుగుతారు. సామాన్యుడి దగ్గర ఏముంది ఉన్నాయి పోగొట్టుకుంటుంది, ఇంకెక్కడికి వెళ్ళగలుగుతారు. తక్కువకి ఛార్జీలు పెట్టుకోవడానికి లేదు, ఢిల్లీ దాకపోతారు. రాలేదు కాబట్టి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాను కదా, మరి ఇక్కడికి రండి, ఈడ చేద్దాం. మీరు నిజంగా నిజాయితీగా ఉంటే, నీతిమంతులు అయితే, మీకు ఏది డబ్బులు ఫ్రాడ్ లేకుండా మీరు తిన్నదైతే, మీకు ఏం బాగానే మీరు కూడా జెన్యున్ అవుతాయి. రండి కూర్చున్నాం, హైదరాబాద్ లో ధర్నాచల చౌక్ లో కూర్చున్నాం. రండి మరి. ఫ్యామిలీస్ లేని ఎవరికి, పిల్లలు లేని ఎవరికి, జర్నీలు లేని ఎవరికి, వర్క్ లేని ఎవరికి సార్? అందరూ అన్ని ఉంటారు, అందరికీ అన్ని విధాలుగా ఇంకా కావాలని కదా మిమ్మల్ని ఇంత దూరం వచ్చారు వాళ్ళు. మీరంతా సరే, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కంపెనీ ఎండిఆర్ ఇంటర్వ్యూస్ చేయమని చెప్పొచ్చు, అడగచ్చు మీరైనా. మరి ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం, మీ ఇంటర్వ్యూ సమక్షంలో చెప్తున్నా. ఎండి ఎక్కడున్నాడో పావనికి తెలుసు, ప్రశాంత్కి తెలుసు, ప్రసాద్కి తెలుసు, హరికృష్ణకి తెలుసు. ఫోన్ నెంబర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. నిన్న ఒకసారి చెప్పారు సుధాకర్ రెడ్డి గారికి ఎవరికో ఒక వాయిస్ వచ్చింది, మీరేదో చేస్తా అన్నారుగా చెయ్యండి, సార్ తీసుకొస్తాన్నాక తీసుకురండి చూద్దాం అంటే తీసుకురాలేదనా? మీరు అంతా గోప్యంగా రాసి పెట్టారా మేడం వాళ్ళు? ఇక్కడేమో హెడ్ ఆఫీస్ పెడతారు, ఇక్కడ పని చేయించుకుంటారు. హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెడతారు, హెడ్ ఆఫీస్ ఇక్కడ పెడతారు. ఢిల్లీలో పోయి పోరాటం చేస్తానంట. ఢిల్లీకి సామాన్యులు అందరూ పోలేరు కదా మేడం. మరి వాళ్ళ క్రిమినల్ మైండ్ చూడండి. రాలేరు కాబట్టి మీరు కాచవచ్చు. రాలేరు కాబట్టి వీళ్ళందరూ రమ్మన్నారు, మీరే రాలేదు, మీ న్యాయం అవుతా అని అంటారు. మీరు డబ్బులు కాబట్టి మీరే సామాన్యుడు డబ్బులతో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్ళగలుగుతారు, ఇంకెక్కడికైనా వెళ్ళగలుగుతారు. సామాన్యుడి దగ్గర ఏముంది ఉన్నాయి పోగొట్టుకుంటుంది, ఇంకెక్కడికి వెళ్ళగలుగుతారు. తక్కువకి ఛార్జీలు పెట్టుకోవడానికి లేదు, ఢిల్లీ దాకపోతారు. రాలేదు కాబట్టి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాను కదా, మరి ఇక్కడికి రండి, ఈడ చేద్దాం. మీరు నిజంగా నిజాయితీగా ఉంటే, నీతిమంతులు అయితే, మీకు ఏది డబ్బులు ఫ్రాడ్ లేకుండా మీరు తిన్నదైతే, మీకు ఏం బాగానే మీరు కూడా జెన్యున్ అవుతాయి. రండి కూర్చున్నాం, హైదరాబాద్ లో ధర్నాచల చౌక్ లో కూర్చున్నాం. రండి మరి. ఓకే మేడం, ఇప్పుడు మరి వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ ఇవ్వడం లాంటిది కానీ లాంటిది అంటే ఏం లేదన్నమాట. ఎందుకు చేస్తారు మేడం? తెలుసుకోండి, ఆల్రెడీ మాకు కూడా బాధితుల మీద రివర్స్ అవుతున్నారన్న క్లారిటీ వస్తుంది అందరికి. కంపెనీ మీద అయితే అవుతున్నట్టు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక న్యూస్ తెలుసు మేడం, టీవీలో వచ్చిన న్యూస్ తెలుసు. ఇప్పుడు అడుగుతారు, టీవీలో తెలిసాక నువ్వు మళ్ళీ ఎట్లా జూమ్ మీటింగ్ పెట్టు, ఇంతమంది నువ్వెందుకు చేస్తావు, నీకు ఇంతకీ ఎందుకు చెప్పించావు అడుగుతారు కదా. అడుగుతారు, ఆన్సర్ లేదు కదా వాళ్ళ దగ్గర, అందుకే రాదు. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ పెడతారు? ఏమని కంప్లైంట్ పెడతారు? మీకు కంప్లైంట్ పెట్టాము, మంచిగా ఉంటుంది అనుకో వెయ్యమంటారు. ఇప్పుడు మాకు ఉన్న ఈ న్యూస్ అంతా కూడా మేము పెడతాము, వాళ్ళకి తెలుసు మా దగ్గర ఈ న్యూస్ అన్నీ ఉన్నాయని. అవి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు తప్పులు పెట్టేసి నువ్వే కంప్లైంట్ పెట్టామని అడేటోళ్ళు ఉంటారు కదా. నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు, 100 మంది ఉండకపోయినా 10 మంది ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. క్రిమినల్ మైండ్ నీకు ఒకటే కాదు, ఇటు అటు తప్పు చేసి నోరు పెట్టుకుని అరిచి ఎదుటి నోరు ముప్పేయడానికి మీకే కాదు, ఇక్కడ కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. అంతకంటే పెద్దగా రేట్ చేస్తారు. కాకపోతే నేను ఒకటి పెట్టాను, ఎవ్వరి మీద మనం అటాక్ అవ్వద్దు, మనం డిస్టర్బ్ అవ్వద్దు, మనం అనుకున్న మార్గంలో మనం వెళ్దాం అనే ఉద్దేశంతో నేను ముందు కొన్ని మాటలు చెప్పాను కాబట్టి దానికి లోబడి ఉంటున్నాను. ఓకే మేడం, ఇప్పటికైనా వాళ్ళు కంపెనీ లేదు అని కానీ లేకపోతే మనీ తిరిగి రావు అని ఏమైనా క్లారిఫై నిన్న పొద్దున పెట్టింది మేడం, పావని మేడం. నిన్న మార్నింగ్ గ్రూప్ లో పెట్టింది. కంపెనీ లేదు, కంపెనీ పోయింది. అందుకే ఆ మాట చెప్పి జూమ్ మీటింగ్ పెట్టింది. ఆ మాట చెప్పి జూమ్ మీటింగ్ పెట్టారు అన్నారు. మన జూమ్ మీటింగ్ లో చెప్పలేదా మేడం? చెప్పలేదు, అది ఏం మాట్లాడేది. ఇంకో ఉల్టా రాత్రి మాట జూమ్ మీటింగ్ లో ఒక్కరు కూడా మాట్లాడేది. ఎవరు మాట్లాడేది అంటే మా పర్సన్ వచ్చినప్పుడు నీ పర్సన్ నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడాలి అంటే ఆవిడ పెట్టిన వాయిస్ అందరూ చూసారా లేదు? జూమ్ మీటింగ్ లో కూడా ఆ మేడం చెప్పాలి కదా. మరి దాని గురించి చెప్పలేదు. ఏం చెప్పలేదు, చెప్పలేదు. అయితే అసలు వాళ్ళు ఏం అడగలేదు మేడం. ఇప్పుడు అంటే అందరూ అడిగే వాళ్ళే ఉంటారు కదా మేడం. ఏం చెప్తుందో రోజు ఎట్లాగా విందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. జూమ్ మీటింగ్ పెట్టిన వాళ్ళ బాధ్యత ఏంటి? మనకు వచ్చిన వాళ్ళని, అయ్యా మనం ఇక్కడ ఒక సబ్జెక్ట్ మీద మేము సమావేశమైనాము, సబ్జెక్ట్ ఇది, మీకు ఏంటి మీ బాధలు మాకు చెప్పండి,
అని చెప్పి వాళ్ళు అడగాలి. అడిగినప్పుడు ఆ ఎదుటి మనిషి అనేది ఆన్సర్ ఇస్తాడు. నువ్వు ఏం లేకుండా నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మన ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అంటే మనం చెప్తేనే డాక్టర్ దానికి సజెషన్ కానీ పెడతాడు. అడుగుతాడు కదా మేడం, ఏమైనా అడుగుతారు, లేదంటే రండి కూర్చోండి ఏంటి అని అంటారు డాక్టర్. మన ప్రాబ్లం మనం చెప్పాలి, ఏం చేయాలి ఏంటి అనేది ఆయన చెప్తారు. మనం ఏమి చెప్తారు, డాక్టర్ మనకు ఆన్సర్ మన జ్వరం వచ్చింది అనుకోండి, మన ఫేస్ డల్ అయిపోతుంది, మన మాటలో నీరసం వస్తుంది. అక్కడ పోయి డాక్టర్ అయితే చూడగలుగుతారు మేడం, అవుటర్ ఫీలింగ్స్ అయితే చూడగలుగుతారు, ఇన్నర్ ఫీలింగ్స్ లోపల ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అందుకని డాక్టర్ అడుగుతారు ఏంటి ఏమైంది అని అడుగుతారు. ఇక్కడ తెలిసిపోయింది మన జ్వరం వచ్చింది, మన ఫేస్ ఉంది, కానీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ఇంకా లోపల ఏమనిపిస్తున్నారు అడగడానికి ఏమవుతుంది, ఎలా ఉంది ఇది అడుగుతారు. మరి నువ్వు జూమ్ మీటింగ్ పెట్టినావు అసలు మీ మైండ్ వాయిస్ లో మీకేమో రన్ అవుతుందో అది పబ్లిక్ తెలియదు కాబట్టి దాన్ని మీరు చెప్పిన తర్వాత అయితే ఊరికే పెట్టింది మేడం, అంటే ఊరికే మెసేజ్ లో పెట్టింది, మెసేజ్ పెట్టింది, జూమ్ మీటింగ్ కూడా అటెండ్ చేసింది. జస్ట్ పెట్టామంటే ఫార్మాలిటీ పెట్టింది అంతే, ఏదో మేము పెట్టాము అని చెప్పేసి. అసలు ఆమె పెట్టాగానే ఇవన్నీ మాకు అవసరం లేదు, జూమ్ మీటింగ్ లో ఏమొద్దు, నీ జూమ్ మీటింగ్ లతో మేము మోసపోయించారు, కంపెనీ ముందు ఎట్లుందో అట్లా రన్ చేపిస్తావా చెప్పి, నీ జూమ్ మీటింగ్ లో మాకు అవసరమే లేదని చెప్పి కూడా వాయిస్ రికార్డ్ వచ్చేసినాయి. అదే మేడం, కానీ వీళ్ళకి అన్ని తెలుసు, కావాలని మనం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒకటి పెడతాం మేడం, నాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు తెలియదు, టీవీలో వచ్చిన సబ్జెక్ట్ తెలియదు, ఫిబ్రవరి సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు. ఇవి రెండు కూడా ఇప్పుడు సర్చింగ్ లో తెలుస్తుంది. టీవీలో అనేది మన ఈ గ్రూప్ లో రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన సుధాకర్ రెడ్డి గారు చెప్పడంతో మీటింగ్ లో పార్టిసిపేట్ చేయబెట్టి మీకు చెప్పగలిగారు. అలాగని నాకు పర్సనల్ గా చెప్పాడు, ప్లస్ గ్రూప్ లో కూడా పెట్టాడు. అదే మేడం, ఆయన ఆ రోజు భావన గారికి ఇన్వైట్ చేయబట్టి ఆయన జూమ్ మీటింగ్ వెళ్ళబట్టి కొన్ని విషయాలు తెలియడం వల్ల చెప్పగలిగారు. అందుకని ఇవన్నీ చెప్తున్నాడు కదా, లోపల బయటకు వస్తున్నాయి కదా అని రాత్రి తనని బెదిరించారు. ఆ సార్ని కూడా బెదిరించారు, ఆ రికార్డు కూడా గ్రూప్ లో పెట్టేశాడు, మాకు కూడా పర్సనల్ గా కూడా పెట్టాడు. సో న్యాయం కోసం పోరాడాలనేది ఎవరి మీద అయినా కానీ బెదిరించడాలి, దాడులు చేయడాలి, బెదిరించడాలు, దాడులు చేయడాలు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం జరిగించాలి అనే నమ్మకం, జరిగించాలి టీం వాళ్ళకి అనేది వాళ్ళకి ఉంటే మాత్రం వాళ్ళైనా కానీ వాళ్ళు కూడా కంపెనీ మీద కేసులు పెట్టి రావాలి. అటువంటి పెట్టలేదు. మీరు లాయర్లతో మాట్లాడుతున్నా, ఎంతకాలం లాయర్లతో మాట్లాడతారు? మేము పోరాటం తరపు నుంచి 20 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాం. మేడం గారు అయితే నెల పైన 1.5 మంత్ అవుతుంది. వద్దు మేడం, వాళ్ళు కరెక్ట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చేయని అని గ్రూప్ లో పెట్టమన్నాం, కంప్లైంట్ పేపర్ పెట్టమన్నాం. వాళ్ళ కోసం మేము ఎంక్వైరీ గ్రూప్ లోకి వెళ్ళట్లేదు మేడం, వాళ్ళు టచ్ చేయట్లేదు. వాళ్ళే మా దగ్గర ఏమైందని తెలుసుకోవడానికి గ్రూప్ లకు తెలియకుండా. ఇప్పుడు మేమైతే ముందుకు వెళ్తూనే ఉన్నాం, ఆల్రెడీ మేము ముందుకు వెళ్తున్న మేము డైవర్ట్ వాళ్ళు వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు కనుక న్యాయం జరగాలి అనుకుంటే నాతో కలిసి వచ్చే వాళ్ళ వెనకాల వెళ్ళాలని కాదు, లాయర్ని కలిసారు అన్నారు కదా, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టు ప్రూఫ్ ఉన్నట్టు వాళ్ళు లాయర్ని కలిసినట్టు మాట్లాడలేదు. ప్రతిదీ లీగల్ చూపిస్తున్నాం, ప్రతిదీ ఈ రోజు చేస్తున్నామని చూపిస్తున్నాం, వీడియో రూపంలో చూపిస్తున్నాం, డాక్యుమెంట్ చూపిస్తున్నాం. మేము ఆల్రెడీ కేసుని సగం దూరం తీసుకెళ్ళినాం. ఇప్పుడు మీరు కోర్టు లాయర్ ఉన్నారు ఆయన దగ్గర పోదామంటే అక్కడ దాకా వచ్చేది లేదు. ఆల్రెడీ కేసుని సగం దూరం తెచ్చాం. ఇంకొకటి చెప్పారు మేడం, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనకు లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి కూడా అడ్వకేట్స్ ఉన్నారు. మరి అడ్వకేట్స్ ఇప్పటిదాకా ఎందుకు లీగల్ లేదు? నేను 1.5 months నుంచి నేను పోరాడుతున్నాను, ఏ లాయర్ నాతో మాట్లాడలేదు. దానికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి ఆ కంప్లైంట్ ద్వారా లీగల్ అడ్వైస్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా. ఉంటే ప్రశాంత్ పాల్ చెప్తున్న మాటలు ఫేక్, కంపెనీ టీవీలో వచ్చిందన్న మాట అది ప్రూఫ్. ఫిబ్రవరి వద్దన్న నోటు తోటి మీరు పని చేయకండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, మీరు బిజినెస్ చేద్దన్న నోటు తోటి మేము వరకు బిజినెస్ చేయించాం. అప్పుడు ఇది కూడా వాళ్ళ తప్పే కదా మేడం. అంతే మరి వాళ్ళు చెప్పావు ఎవరు ఆశపడి నీకు ఐడియాలు ఇచ్చారు, నువ్వు చెయ్యొద్దని చెప్పేసి నువ్వు అది సాఫ్ట్వేర్ మొత్తం స్టార్ట్ చేయాలి కదా. మరి ఎట్లా తీసుకుని ఎట్లా విషయం మీకు ఇన్కమ్ వచ్చేలాగా చూసుకొని వాళ్ళకి ఎంతసేపు మేము బాగుపడాలని చూసారు మేడం. మరి వాళ్ళకంటూ వచ్చిన ఈ ప్రజలు సామాన్యులు మేడం ఇప్పుడు వీళ్ళందరూ బాధపడుతున్నారు. చెప్పారు మేడం, యూట్యూబ్ లో కామెంట్స్ లో చూసాను నేను సార్ వీడియోస్ లో, కాలిగొట్టు తాగట్టు
తీసుకొచ్చారంట, కూలి డబ్బులు తీసుకొచ్చారంట, పిల్లల స్కూల్ ఫీజులు పెట్టారంట, వాళ్ళ మాటలు చదువుతుంటే వచ్చిన పింఛన్ డబ్బులు అది చూసాను మేడం. వికలాంగులకు వచ్చిన పింఛన్ డబ్బులు అట్లీస్ట్ వికలాంగులు కూడా ఎట్లా రెస్పాన్స్ లేకుండా ఈరోజు పొద్దున ఒకటి న్యూస్ వచ్చింది మేడం, మెసేజ్ వచ్చింది మేడం, చూపిస్తాను. 84,500 రూపాయలు కట్టాడంటే ఇంటి మీదకి వచ్చి గొడవ పడితే కింద టీం వాళ్ళకి కింద. ఇప్పుడు నేనున్నాను, ఎగ్జాంపుల్ గా నేనున్నాను, నా టీంకి ఈ కంపెనీ లాస్ అయిపోయింది. వాళ్ళు వచ్చి నా ఇంటిలో పడ్డది నా పరువు కోసం 24,500,500 రూపాయలు ఇచ్చేసారు. 84 లక్షలు 84,500 లక్ష రూపాయలు పెట్టినట్టు కదా. 15,000 లక్ష రూపాయలు కట్టాడు. 15,000 దాకా లక్ష రూపాయలు కట్టాడు. అందుకే కదా మేడం అలాంటి వాళ్ళ కోసం మేము ఈ పోరాటము. ఈ జనాలు కూడా వాళ్ళ మీద పడి వాళ్ళని బాధ పెట్టరు. వాళ్ళని రెచ్చగొట్టుతో ఎవరు ఉంటారు ఉన్నారు, అది కూడా మేము చెప్పాం. ఆ తర్వాత వస్తుంది. ఎందుకో తెలుసా మేడం, నిజం అనేది ఎన్ని రోజులు అవుతుంది మేడం బయటకు వస్తుంది. ఇప్పుడు టీవీలో అయితే ఇప్పటివరకు ఎవరికి తెలియలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఫిబ్రవరిలో చెప్పిన విషయం కూడా మాకు తెలియదు, అది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు లాయర్లతో మాట్లాడుతున్నా అంటున్నారు. ఏ లాయర్తో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? నువ్వు కంపెనీ పెట్టుకునేటప్పుడే ఏదైనా సరే మేడం, కంపెనీ పెట్టుకునేటప్పుడే లీగల్ అడ్వైజర్ అనే టీం ఒకటి ఉంటుంది. అవును మేడం. ఒక డౌట్, మిమ్మల్ని తక్కువ చేసే అని కాదు నేను మాట్లాడేది, ఏ స్మాల్ డౌట్. మీరు ఇంత యాటిట్యూడ్ గా ఇంత నాలెడ్జ్ గా ఉన్న మీరు ఆ కంపెనీకి లీగల్టీస్ ఉన్నాయా లేవా అని చూసుకోకుండా జాయిన్ అవ్వటం అనేది అందరికి ఫేక్ మేడం. సర్టిఫికెట్లు ఉన్నాయి అంటే పెట్టారు, ఫేక్ పెట్టారు, ఫేక్ అడ్రస్ ఫేక్. ఇప్పుడు చెప్తున్నా కదా, ఆఫీస్ ఉప్పల్లా నడుపుల అది ఎంతసేపు మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి సీనియర్ లీడర్స్ ప్రతిరోజు జూమ్ లోకి ఎంబీ తీసుకొచ్చారు. మళ్ళీ పెట్టిన జూమ్ లోకి ఎందుకు ఎంబీ తీసుకురాలేదు? మరి మాకు తెలియదు అంటున్నారుగా, ఎండి ఎవరో మాకు తెలియదు. అసలు ఎండి తెలియనప్పుడు ప్రతిరోజు జూమ్ మీటింగ్ లోకి ఎండి తెలియదు అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఇట్లా అడిగినప్పుడు ఇట్లా అడుగుతాం కదా మేడం, వాళ్ళ అడ్మిన్ గా ఉన్నప్పుడు గ్రూప్ లో అడ్మిన్ గా ఇట్లా అడిగామా, ఎంబటే మెసేజ్ పెడితే అసలు ఇట్లా పెట్టి కంప్లీట్ కూడా కాదు, ఎంబటే డిలీట్ చేసేస్తాం. నిన్న సుధాకర్ రెడ్డి వారి పెడుతుంటే కూడా అట్లా నిలబడి కొట్టేస్తున్నాడు, మేము చూస్తున్నాం. గ్రూప్ అడ్మిన్ తీసేస్తున్నారు. ఇది బాధితుల కోసం పెట్టిన గ్రూప్, మరి సుధాకర్ గారు బాధితులే కదా, బాధితులనే డిలీట్ చేస్తున్నారు. వాళ్ళ క్వశ్చన్ చేసి స్టార్ట్ చేసింది ఎవరు సార్ దీన్ని? నేను. మీరు జూమా కాదు, బాధితుల గ్రూప్ స్టార్ట్ చేసి మేడం గారు చేశారు. మరి ఆయన ప్రశాంత్ గారు ఆయన ఎవరో డిలీట్ చేయడానికి ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి? అందుకని నేను పెట్టాను మేడం. అంటే ఆయన మీరే ఇన్వైట్ చేశారు మేడం గ్రూప్ లోకి? ఇన్వైట్ చేయలేదు. మీరు ఇన్వైట్ చేయకుండానే మీ గ్రూప్ లోకి వచ్చి మీకు సపోర్ట్ ఉండే వాళ్ళ తోకలు ఉంటారు కదా, కొద్దిమంది తోకలు ఉంటారు కదా, ఆ తోకలు ఈ గ్రూప్ లోకి వచ్చారు. సరే 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాం, సరే మేము కూడా సపోర్ట్ చేస్తామన్నాం. మీరు గ్రూప్ లోకి వచ్చినందుకు కూడా మాకు హ్యాపీ అని కూడా చెప్పాను నేను. రావణ్ గారు, ప్రశాంత్ గారు, మీరు గ్రూప్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ, మీరు కూడా మాతో కలిసి మీరు మాట్లాడండి అని కూడా చెప్పాము. కానీ నిన్న మా ముందు మేము చూస్తూనే ఉంటుంది. పాపం తను మేడం గారు నన్ను తీసేశాడు ప్రశాంత్ అని చెప్తున్నా, చూసాము. మళ్ళీ అడ్మిన్ ఇస్తున్నా ఉన్నాం, తను వాయిస్ రికార్డ్ వస్తుంది, మళ్ళీ కట్ చేశాడు. నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు నిజం తెలుసు కదా, టీవీ నిజం అంతా ఎవరికి తెలుసు? నిజాలని బయట పెడుతున్నారని, సీక్రెట్స్, జనాలకి న్యాయం అనేది నిజాలు అనేది తెలియకుండా అన్నారు. నేనేం చేస్తాను చూడంటే అతను కూడా అన్నాడు, ఏం చేస్తావు, చంపేస్తావా, అది ఇది అని కూడా అన్నాడు. ఆ మాట కూడా ఉంది. ఈ టీంలో, ఈ గ్రూప్లో, మా బాధితుల గ్రూప్లో ఎవరైతే వచ్చి మాతోటి టాకింగ్ చేస్తున్నారు, మెసేజ్గా కానీ వాయిస్ పరంగా కానీ మాతో మాట్లాడుతున్నారో, ఈ టీం వాళ్ళకి ఎవ్వరికి ఏ రకంగా అయినా దానికి బాధ్యతలు స్పాట్లోని యాజమాన్యం. అసలు యాజమాన్యమే లేదు, కంపెనీ ఒకటే, అది దానికి ఇంకా ఎవరున్నారు? చెప్పండి, మీరు ఎట్లా అంటున్నారు మేడం యాజమాన్యం లేదు? యాజమాన్యం చెప్తున్నారు కదా మేడం, సీనియర్స్ వాళ్ళు లేరని చెప్తున్నారు కదా. వాళ్ళకి అలవాటైంది కదా, వాళ్ళ నోటితో ఈ రోజు ఈ మాటలని చెప్పారు, రేపు వాళ్ళ నోటితో తెలుసు ఆయన చెప్తేనే చేసినాం అని చెప్పి నోటి వరకు మేము తీసుకొస్తాము. వాళ్ళ నోటితో చెప్తారు, అక్కడ వరకు ఒక 10 days ఉపయోగపడితే మొత్తం ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోండి. పెడుతున్నా ప్రెస్ మీట్ పెడతాము, ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకంటే ప్రతి జిల్లాలో 100 మంది కంప్లైంట్ పేపర్స్ మాకు ఇస్తామని చెప్పేసి రాత్రి మాకు ఛాలెంజ్ చేశారు వాళ్ళ ఎల్డర్స్ అందరు. అందుకని 10 days లో మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము. ఓకే, అప్పుడు ఇప్పటి వరకు మీరు చేసిన
చేసే యుద్ధంలో ఇంకా ముందుకెళ్ళి మీరు అనుకున్నది విజయం సాధించి సామాన్యుల ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు మేడం? డౌట్. మరి ఇందులో నేను ఒక కామెంట్ చదివాను, మాకు 500 ఇచ్చారు అని. అలా కొంతమందికి ఎందుకు ఇచ్చారు 500? వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు మేడం. మీరు అడగండి ఏంటంటున్నారు అంటే డైరెక్ట్ గా వేసిన వాళ్ళకి 500 ఇస్తారు. మనకి స్పాట్ లోన్ ఒకటి పెట్టారు, నువ్వు డైరెక్ట్ గా నువ్వు వేసుకుంటే డైరెక్ట్ గా అమౌంట్ 500 వస్తుంది. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీరు జాయిన్ అయినందుకు నాకు 500 వస్తాయి. మీరు 7 IDs వేసుకున్నారు కదా, ఈ 7 IDs కింద 6 members ఉన్నాయి కదా, దానికి ఇయ్యారు డబ్బులు. ఆ 7 కూడా దావే కదా మేడం. నేనైతే నాకేం చేస్తాను, నీ వల్ల నాకు ఒక 500 వచ్చాయి, 500 ఇస్తా. అయినా 1600 తీసుకొని 500 ఎందుకు ఇస్తావు? 500 ఎందుకు ఇస్తావు? మళ్ళీ నీకు పేరు అవుతుంది కదా, ఆ పేరు ఇన్కమ్ ఎక్కడ పోతుంది? వాళ్ళు ఏంటంటే మేడం మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వద్దాం. నేను సింగిల్ ఐడితో వచ్చాను, నా కింద వేరే వాళ్ళు డైరెక్ట్ ఐడి చేశారు. మరి వాళ్ళకైనా 500 ఇవ్వాలి కదా, మరి నాకే ఇచ్చేసి ఇచ్చుకుంటా, నా టీంకే ఇచ్చుకుంటా. మీరు ఏమన్నా కానీ ఏమన్నా పోండి, మీరు నా టీం కాదు. నీ అప్లైనర్ కూడా వాళ్ళని పట్టుకో నువ్వు. మీరు ఒక అప్లైనర్ పైన వచ్చింది సూపర్ అప్లైనర్ మీ దగ్గర నుంచే కదా. అట్లా అడుగుతుంటే మాకు తెలియదు అసలు మీ అప్లైనర్ అసలు మాట్లాడింది. ఇది టోటలీ రాంగ్ మేడం. జూమ్ మీటింగ్ లో కండక్ట్ చేసి కంపెనీ మొత్తం మేనేజ్ చేసి ఇప్పుడు మాకు తెలియదు సమాధానం చెప్పడం అనేది టోటలీ రాంగ్ మేడం. ఇదైతే 500 సాటిస్ఫై అయితే 500తో వెళ్ళిపోవచ్చు. ఇక ఇప్పుడు 500 తీసుకున్న వాళ్ళకి అదే కామెంట్స్ చూసాను. 500 పెట్టి మేము ఆనందపడ్డాం అనుకున్న వాళ్ళు 500 తీసుకొని వెళ్ళిపోయింది. పూర్తి వరకు న్యాయం మరి అంతే అనుకోండి. ఎందుకంటే నాకు 500 వచ్చి ఇప్పుడు ఏమంటామని మెసేజ్ పెట్టినాడు, నీకు 500 వస్తే నేనేమని మెసేజ్ పెట్టి 500తో వెళ్ళిపోవాలి. సార్ నాకు 500 ఇచ్చారు, ఇంత వచ్చినాయి, మిగతా ఎప్పుడు వస్తాయి అనేది రాలేదు. నాకు 500 వచ్చినాయి. ఇప్పుడు ఏమంటారంటే ఏముంది, నీ 500 వచ్చినాయి కానీ వెళ్ళిపో గ్రూప్ లోంచి. ఎవరికైతే డబ్బులు రాలేదు వాళ్ళ కోసం మేము పోరాడుతాం, కేసులు పెట్టి ఎవరి దగ్గర ఆ సొమ్ము ఆ మాట మాట్లాడాడు, ఆ మెసేజ్ పెట్టాడు మేడం. 1600 కోసం పెట్టి 500 తీసుకుని తెలివి ఉందట, తెలివి ఉందా మేడం? 1600 పెట్టి నేను 500 తీసుకుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మేడం. నేను అంటాను మేడం, అప్పుడు పోయిన వాళ్ళకి తెలివి నీతి న్యాయం అనేది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నేను వీళ్ళందరి కోసం మాత్రం చివరి వరకు పోతాను మేడం. వీళ్ళందరికీ కూడా మీ సభాముఖంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను. స్పాట్ లోన్ బాధితులు అందరికీ కూడా నేను గ్రూప్లో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఏ ఉద్దేశంతో అయితే గ్రూప్లోకి వచ్చారు, మీ మెసేజ్ పెడుతున్నారు, మీ బాధను తెలియపరుస్తున్నారు, అదే ఉద్దేశంతో మీరు అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ కంప్లైంట్ పేపర్ నా దగ్గరికి వస్తేనే రేపు ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా నేను పెడతాను. ఎండి గారు వచ్చేసి ఒప్పుకుంటే సరిపోతుంది, లేదు కోర్టు వరకైనా పోతాం. ఓకే మేడం. మీరు సారు సామాన్య ప్రజల కోసం ఎంతో కష్టపడి ఉద్యమాన్ని ముందుకు సాగిస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమంలో మీకు విజయం పొందాలని, సామాన్యులందరికీ న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ ద్వారా. మరి మీరు ఇంకేమైనా చెప్తారా మేడం? అయితే ఇప్పుడు ఈ స్పాట్లో బాధితులు ఉన్నారు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు గ్రూప్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే బాధగా ఉన్నారో, ఏం చేయలేము, ఎవరు ఏం చేస్తారని అనుకోవద్దు. ముందు నడిచే వాళ్ళు ఒకరే అవుతారు, ఆ ఒక్కరిని నేను అయ్యాను. ఇప్పుడు చాలామంది కూడా ఎదుగు ఇంతమంది పోలీస్ కంప్లైంట్ పేపర్స్ మనకు వచ్చాయి. మీరు కూడా మీ ఏరియాలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఈ కంప్లైంట్ ఇచ్చి మాకు గ్రూప్లో పెట్టిన వాళ్ళకి మేము న్యాయం చేయగలుగుతాం, లేని వాళ్ళకి మాకు ఎందుకు మేడం ఇట్లా అంటున్నారు, మీరు రాలేం కదా. సరే మీరు రాకండి, ఇక్కడికి రాలేకపోతే సరే, కానీ మీరు మీ ఏరియాలో పోలీస్ కంప్లైంట్ చేయండి. అట్లయితే మాకు ప్రూఫ్ కదా నువ్వు నిజంగా సామాన్య స్పాట్ లోన్ కంపెనీ బాధితుడు అని, నువ్వు ఎన్ని డబ్బులు లాస్ చేసుకున్నావు, ఎంత పోయింది, నీ అప్లైనర్ ఎవరు, వాళ్ళ పేర్లని రాసి మీ కంప్లైంట్లో పెట్టి మాకు పెట్టండి, గ్రూప్లో పెట్టండి, మేము కాపీ తీసుకొని పెట్టుకుంటాము. మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఆ ప్రెస్ మీట్లో కూడా నేను ఎల్డర్స్ని పిలుస్తాను. ఎండి గారు ఫస్ట్లో పొలిటికల్గా ఉపయోగించి టీవీలో రాకుండా చేశాడో అలాంటి లీడర్స్ని పెట్టేసి ఎండి గారు ఎక్కడున్నా లాక్కు రావడానికి చూస్తాం. కానీ ఎండిని లాక్కు రావడం నా రెస్పాన్సిబిలిటీ కాదు మేడం. ఎందుకంటే ఇంతమంది జనాలని మోటివేట్ చేసి ఈ త్రో అప్ ఇండియాలో 9 నుంచి 10 లక్షల మంది జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను పేరు చెప్పాను అనుకోండి, అందరికీ తెలుసు జూమ్ మీటింగ్ లో ఎవరు పెట్టారు. ఇప్పుడు నేను పేరు పెట్టాను తెలుసు కదా, నేను ఈ మాట అన్నాను అనుకోండి, ఆమె మమ్మల్ని పర్సనల్ గా అంటుంది, మా పేర్లు తీసుకోవాలి. ఏం లేదు, ఆ కంపెనీకి సంబంధించి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అందరికీ తెలుసు, నష్టపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. నా టీం కోసం పెట్టుకున్నా, మీరు వచ్చారు,
ఒక అమ్మ దగ్గర పుట్టి మీ అమ్మ కాడికి వచ్చారు. అది తప్పు మేడం, కంపెనీ తరపున పెట్టారు కానీ ఓన్లీ మీ టీం మెంబర్స్ వరకే పెట్టలేదు కదా. సరే మేడం, మీ టీం కోసమే మీరు పెట్టుకున్నారు. ఆ టీం లో స్టార్ట్ అయ్యే ముందు ఎవరెవరు యాడ్ అయ్యారో లేదో మీటింగ్ కి మీకు తెలిసింది. మీ టీం కానీ వాళ్ళని మీరు అప్పుడే ఎందుకు అవాయిడ్ చేయలేదు? ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా ఎందుకు చేయలేదు? ఇంకొకటి కూడా అడుగుతారు మేడం, డైలీ జూమ్ మీటింగ్. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? జూమ్ మీటింగ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తారు. మీరు ఏ టీం? మా టీం కాదు, మరి ఎందుకు వచ్చారు మీరు? అవుట్ అని మీరు ఎందుకు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వాళ్ళని? అని ఎప్పుడు మీరు ఎప్పుడు కండిషన్ పెట్టలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు తప్పించుకోవడమే కదా మేడం. అది అర్థమవుతుంది మేడం. తప్పించుకోవడానికి అని జనానికి అన్యాయం చేసి ఆ వచ్చిన లాభం మీద వాళ్ళ వరకే పొంది వాళ్ళ వర్క్ వరకు వాళ్ళు చూసుకొని సైడ్ అయిపోవాలని చెప్పారు మేడం. ప్రశాంత్ గారు హన్నకొండ మీటింగ్ లో చెప్పాడు, నేను ఈ 5 నెలల్లో కంపెనీ మీద నేను ₹1 కోటి సంపాదించుకున్నా. ఓపెన్ గా చెప్పాడు. ఫిబ్రవరిలోనే ఇక్కడ చూడండి మేడం, ఫిబ్రవరిలో కంపెనీ ఉండదు, మీ పైసలు మీరు తీసుకొని బిజినెస్ చేయొద్దన్నారు. మరి 5 నెలల్లో ₹1 కోటి సంపాదించుకున్నావు అంటే నువ్వు చెప్పింది ఫేకా? ఇప్పుడు నువ్వు చేస్తుంది ఇప్పుడు చేసింది ఫేక్ అన్న కారణం లేదు, రీజన్ లేదు. రీజన్ ఉంది కానీ ఫేక్ కాదు, అది ట్రూ. ఎందుకంటే ఫొటోస్ ఉన్నాయి, ₹1 కోటి సంపాదించుకుంటున్నట్లు ఆ ఫొటోస్ ఉన్నాయి, అక్కడ మీటింగ్ పెట్టిన ఫొటోస్ ఉన్నాయి. మరి నువ్వు ఫిబ్రవరిలో మీరు ఎవరు బిజినెస్ చేద్దామని చెప్పినోడివి, మరి ఏప్రిల్ దాకా ఎట్లా మే వరకు ఎట్లా చేసుకొచ్చావు? అంటే ఒక్క నాలుకతోటి 2 రకాల మాటలు మాట్లాడుతున్నారు. 2 అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు. ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ కూడా వాళ్ళకి తెలిసే మాట్లాడారు. తెలిసే మాట్లాడారో లేకపోతే ఇంకొక లో ఉండి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడారు. వాళ్ళు కడుపు అన్నమే తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా అని అడుగుతున్నారు. మరి వీళ్ళు కడుపు తింటున్నారా మేము తింటున్నామో మాకు తెలుసు. బాధితులు కడుపుకి అన్నం తింటున్నారంటే ఆ బాధితుల మీద వచ్చిన వాళ్ళ చవట వాళ్ళ కష్టార్జితం తినే వాళ్ళని మిమ్మల్ని ఏమన్నారు? మరి ఆ మాటకి మేమంటే ఇంక మమ్మల్ని ఇట్లా అంటున్నారు, మీరెవరు మా డబ్బుల గురించి అడగడానికి? అసలు వాళ్ళకి మనం అనే రైట్ కూడా అక్కర్లేదు మేడం. కింద వాళ్ళనే అంత దిగజారి ఆ మాట అన్నామంటే వాళ్ళ కష్టం మీద తిని ఈ రోజు తిని బతుకుతున్నా నాకు ఎలాంటిది నేనేం తింటున్నాను అనేది వాళ్ళ ఒక్క హ్యూమన్ మ్యాన్ అయితే సూపర్ లీడర్స్ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరు ఎలా పోయినా కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదా? నా కాన్సెప్ట్ ఒకటే బై, నేను కంపెనీ పెట్టినా మాకు ఇచ్చారు యజమాని, మాకు అథారిటీస్ ఇచ్చారు, మేము డబ్బులు సంపాదించుకున్నాం. ఎవడని ఎట్లా పడి మనం పవన్ మేడం చెప్తుంది కదా, అసలు ఎమ్మెల్యే మార్కెటింగ్ కంపెనీ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తాం, ఊరికి ఆడుకోవడానికి వస్తామా? మరి డబ్బులు సంపాదించుకోవడానికి కదా మేడం సామాన్యులందరూ వచ్చింది. మరి వాళ్ళ సంపాదన ఏది? మీరు చేసుకోండి అంటే మధ్యలో తీసేస్తాడు. ఎందుకు చేసుకుంటామంటే నువ్వు కొత్త రూల్స్ ఎందుకు పెడుతున్నావు? చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు కట్టి నీ కింద జాయిన్ అవుతున్నారు, నీ కింద గానీ నీ సరౌండింగ్ ఎక్కడన్నా కానీ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఏమన్నా మేడం, కంపెనీకి ఒక 25 మెంబర్స్ తోటి ఇది పెట్టుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇంతమంది నీ టీము నా టీము అందరం చేరైనా ఈ డబ్బులన్నీ పోయి స్పాట్ లోన్ కంపెనీ అనే కంపెనీలో పడ్డాయి, అకౌంట్లో పడ్డాయి. అకౌంట్లోకి వెళ్ళి వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. ₹80 ఇవ్వలేదు మేడం. ఈ రోజు కూడా మనకు ఒక లోన్ వచ్చింది అంటున్నామా, ఆ లోన్ డబ్బులు కూడా ఇప్పుడు నాకు ఫస్ట్ లోన్ వచ్చింది 1800 కంపెనీ జాబ్లోకి వెళ్ళి ఇవ్వలేదు మేడం, ఏమీ ఇవ్వలేదు, ఇంతవరకు రాలేదు, ఇవ్వలేదు. మన డబ్బులు మనకే అక్కడ ఫిగర్ చూపిస్తున్నాడు, కాకపోతే బై హ్యాండ్ ఇవ్వట్లేదు, ఫిగర్ చూపిస్తున్నాడు. ఫిగర్ చూపిస్తే రాదు కదా మేడం. మనకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గా మీకు కూడా, అవి మీకు బై హ్యాండ్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తేనే కదా మీ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అదే మేడం, మరి మీరు ఇంతవరకు పెట్టిన లోన్ ఉంది కదా తీసుకున్నాను అన్నారు, అది బై హ్యాండ్ మీకు ఏమైనా ఇచ్చారు ఒక్కసారన్నా? బై హ్యాండ్ ఏం లేదు మేడం, వ్యాలెట్లో పడితే మేమే విత్డ్రా పెట్టుకున్నాం. విత్డ్రా పెట్టుకుంటే 10% కటింగ్, అది కంప్లీట్గా EMI కట్టుకుంటూ వచ్చేసాం. 500కి ఇచ్చినాడని అన్నాక ఎక్కడుంది మేడం? నేను జాయిన్ అయ్యాను, ఇద్దరిని జాయిన్ చేశాము అంటే నేను 1600 ₹4,800 నేను కడితే నాకు 1800 ఇచ్చాడు. అంటే మనం చేసిన బిజినెస్ మీద మనకి ఇచ్చాడు, మన వ్యాలెట్లో వేసాడు. ఇప్పుడు ఆ వ్యాలెట్లో డబ్బులు కూడా నేను వాడుకోవద్దు. ఆ వ్యాలెట్లో కూడా మీకు బై హ్యాండ్ ఏమీ రాలేదు, అమౌంట్ ఇవ్వలేదు? ఇవ్వలేదు. ఇక 3 నెలల నుంచి మాత్రం అది పోయింది. ఇంకా డబ్బులు మేము వాడొద్దంట, వాడు వ్యాలెట్లు వేస్తాడంట, ఫండ్ వ్యాలెట్లు వేస్తాడంట. అది చూసుకుంటూ మనం బిజినెస్ చేయడానికి కాదు కదా, ఇంకా మన చేతి నుంచి ఇంకో 800 కూడా పెట్టాలంట. కొత్త ఐడియా అంటే ఈ ఫండ్ వ్యాలెట్లకి వెళ్ళి 800 తీసుకోవాలా, నీ సొంత డబ్బులు పెట్టి నువ్వు 800 పెట్టాలా. అంటే వాడికి ఇంకా తీసుకున్న డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా కూడా డబ్బులు కావాలంట. దాన్ని ఈ మహాశైలు కూడా చెప్తున్నారు, సూపర్ లీడర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు జూమ్ మీటింగ్. పవన్ కళ్యాణ్ సార్ చెప్తారు కదా సూపర్ లేడీ సూపర్ ఎస్ఐ అని, అలాగే ఈ సూపర్ టీమ్ మెంబర్స్ అన్నమాట వీళ్ళు.
అది మేడం ఇట్లా ఇంకా పెట్టుబడి పెట్టి ఇంకా నష్టపోమని ఇంకా చెప్పడం కూడా అది పద్ధతి కాదు కదా. వాళ్ళు తెలియలేదు కదా, వీళ్ళు గొర్రెలు కదా, ఇవన్నీ చేసినా కానీ వీళ్ళు వేస్తారు కదా, ఇప్పుడు కూడా వేస్తారని చెప్పేసి అనుకున్నారు సార్ మేడం. కానీ వాళ్ళందరూ కూడా బాగా కళ్ళు తెరిచారు. ముందు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, ముందు ఏ రకంగా. నా డిమాండ్స్ ఒకటే చెప్పినాను మేడం, ఇప్పుడు కూడా మీ సభాముఖంగా చెప్తున్నా. ఫస్ట్ కంపెనీ ఏ ఉద్దేశంతో జనాల మధ్యలోకి వచ్చిందో అదే ఉద్దేశాన్ని ఫాలో చేయాలి. కంపెనీ నడిపించుకోవాలనుకుంటే అవే రూల్స్ కొత్త రూల్స్ మాకు అవసరమే లేదు. ఇంకోటి క్రిప్టోలకు మార్చొద్దు, ఐఎన్ఆర్ కూడా మాకు వద్దు. ఫస్ట్ ఐఎంపీ నుంచి ఎట్లా ఇచ్చావో విత్డ్రాలు అట్లా ఇచ్చేటట్టయితేనే కంపెనీ మూవ్ కావాలి. లేదు జనాల మధ్య నుంచి దోసుకున్న డబ్బులు మొత్తం జనాల పంచిపెట్టాలి, లేదా జైలు శిక్ష అనుభవించాలి. ఇవి మూడే ఉన్నాయి మేడం. వాళ్ళు దేనికి లోపడతారో అది వాళ్ళ ఇష్టం డిసైడ్ చేసుకోండి అంతే. మీరు సార్ ఇంకా ఫైనల్గా మీరేమన్నా చెప్తారా? ఫైనల్గా అంటే ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ దర్యాప్తు అంతా పూర్తయిపోయి సబ్జెక్ట్ మొత్తం తీసుకొని వచ్చేసి న్యాయం జరగాలి అనే కోవలో చాలా ముందుకు సగం దూరం వచ్చేసినాం. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇతర మెసేజ్లు పెడతాం, కామెంట్లు పెడతాం, సరదాగా మాట్లాడుకోవడం, తిట్టుకోవటం ఇలాంటివన్నీ వదిలేసి ఎవరైనా కానీ మా టీం సభ్యులా కాదా కాదు, ఆ కంపెనీ సభ్యులైతే చాలు, వీళ్ళందరికీ న్యాయం జరగాలి అని అనుకుంటే చాలు, న్యాయం జరిగితే ఈ విధంగా చేస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలు. వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడెక్కడ వాళ్ళకి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి ఆ కేసు పేపర్ పట్టుకొని వస్తే చాలు. ఎందుకంటే మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం కాబట్టి ఈ సగం దూరం నుంచి మూవ్ అవ్వాలంటే వీళ్ళందరూ కలిస్తేనే మూవ్ అవుతుంటాం. మేము వాళ్ళతో పాటు కలిస్తే ఈ మూవ్ అవ్వటం ఉండదు అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ వెళ్ళిపోతూనే ఉంది. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎంతమంది టీం ఉన్నారో అంతమందితో మేము వెళ్ళిపోతూనే ఉన్నాం. అయిపోయింది. న్యాయం జరగాలనుకుంటే మాత్రం ఇది ఒక్కటే సొల్యూషన్. ఏంటంటే ఎవరైనా సరే ఆ కంపెనీ సభ్యుడైతే చాలు, కంపెనీ మీద కేసు పెట్టేసి కేసు లెటర్ పట్టుకొని వస్తే ఎక్కడ ఎమిడి ఎక్కడ దాక్కున్నా కానీ వాడిని లాక్కొచ్చేసైనా కోర్టులో నిలబెట్టి వీళ్ళందరికీ న్యాయం జరగడానికి వీలు జరిగింది. దానికోసం మేము పోరాడుతున్నాం కాబట్టి ఇంకెక్కడ ఏమి చెప్పుకోవటాలు లేవు, మెసేజ్లు పెట్టుకోవటాలు లేవు. మెసేజ్లు ఇవన్నీ వదిలేసేయండి, ఇది ఒక్కటే చేయమని మేము సీనియర్లకు కూడా ప్రాధాయపడి అడుగుతున్నాం. మీరు సీనియర్ లీడర్సే, మీరు ఎంతో మోటివేషన్ చేసారు, మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. అయినా కానీ మీ డౌన్లైన్ పర్సన్స్ మీ మోటివేషన్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ఏడుపులు మనకెందుకు సార్? మనందరం కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మేము టీం వదిలేసి కూడా మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మీరు ఆల్రెడీ అందులోనే చివరి వరకు ఉండేసి ఇప్పుడు కంపెనీ ఎత్తేసిందని బాధపడతాం కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఏడుపులు మనకు వద్దనుకుంటే మీరు కూడా ఒక కేసు ఫైల్ చేసేసి మీరు హెల్ప్ చేయండి సార్. ఇదే మేము కోరుకుంటుంది. ప్రతి ఒక్క గ్రేట్ లీడర్కి, సూపర్ లీడర్స్కి అందరికీ కోరుకుంటుంది ఇదే. ప్రతి ఒక్కరు కేసు ఫైల్ చేసి తీసుకురండి చాలు. ఆ ఒక్క సపోర్ట్ చేస్తే చాలు, మేము ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మాతో పాటు ముందుకు మీరే ముందుండేనే నడిపించండి. మేడం గారితో పాటు మూవ్ అయ్యి న్యాయం జరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏ మెసేజ్తో రావద్దు, ఏ కామెంట్స్తో రావద్దు, ఏ ఫోన్ నెంబర్తో రావద్దు. ఒకే ఒక పేపర్ పట్టుకొని రండి, కంప్లైంట్ పేపర్ పట్టుకొని వచ్చేసి మేడంకి మేము సపోర్ట్ ఇస్తా ఉన్నానికి అదొక్కటే నిదర్శనం. అదొక్క పేపర్ పట్టుకొని వచ్చి మేము ఉన్నాము అని అంటే చాలు, వాళ్ళందరికీ న్యాయం జరగడానికి మేడం గారు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మేడం గారు ఇక్కడ మనకు కానొస్తుంది ఎదురుగా ఒక వ్యక్తి, వెనకాల లక్షల మంది ఈ బాధితులు ఉన్నారు. ముందు రాష్ట్ర సభ్యులు, జాతీయ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు. అందుకోసం మనందరం కూడా ఇక్కడ ఉంటే మాత్రం న్యాయం జరిగిద్ది అనేది మా ఉద్దేశం. కాబట్టి సపోర్ట్ చేయాలనుకున్నారు ఒకే ఒక ఆయుధం, లెటర్ పట్టుకొని వస్తే చాలు, ఇంక ఇబ్బందే లేదు, న్యాయం జరిగిపోయింది ఇక్కడ. ఓకే సార్. అదే మీరు వాళ్ళు వస్తున్నారు అన్నారు కదా, నెల రోజుల నుంచి ప్రాసెస్ మూవింగ్ ఎంతవరకు వచ్చారు? వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ మేడం గారు బస్ ఆగదు. మనం గట్టిగా అడిగితే మేము గ్రూప్లోకి డిలీట్ అయిపోతాం. మిమ్మల్ని పిలిచిందే మేము కాదు, నీ ఇష్టం ఉన్నావు, నువ్వు వచ్చావు, విన్నావు, పోయావు, ఎవరిని బెదిరిస్తున్నావు? గ్రూప్లోకి డిలీట్ అయిపోతాం. గ్రూప్లోకి వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళే డిలీట్ అవుతామని మిమ్మల్ని బెదిరించారు. అంటే మీరేమైనా ఇన్వైట్ చేయలేదా మేడం వాళ్ళు గ్రూప్లోకి? మేము ఇన్వైట్ కూడా చేయం. ఇప్పుడు బాధితుల వరకే చేశారు మీరు ఇన్విటేషన్. ఓకే, అడ్మిషన్ బాధితుల వరకే అడ్మిట్, బాధితుల వరకైనా పెడితే బాధితులతో పాటు వీళ్ళు కూడా ఎంటర్ అయిపోయి ఏం జరుగుతుందో గమనించారు. సరే గమనిస్తే పర్లేదులే, లీడర్స్ వచ్చారు కదా వీళ్ళకి న్యాయం జరిగిద్దేమో అనుకొని భావిస్తే అక్కడ మొత్తాన్ని చల్లా చెదురు చేసేసారు అనమాట. ఇంకొకటి చెప్తాను మేడం, వీళ్ళ మీద ఎందుకు నమ్మకం లేదు మేడం, మీరు ఎందుకు వీళ్ళని బిలీవ్ చేయట్లేదని మీరు అడగొచ్చు. అడిగితే నేను ఒకటి చెప్తా, వీళ్ళకి ఆల్రెడీ జనవరిలో టీవీలో ఫేక్ అని వచ్చేసింది, అయినా ముందుకు నడిపించారు. ఇంకా వీళ్ళు నేను నమ్మాల్సిన అవసరం లేదు, అది చాలు కదా. ఎవరు ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. ఇంకా వస్తున్నామని చెప్తారు, వస్తామంటారు, కానీ ఎక్కడో గుంతలు పడేయడానికి చేస్తారు. మనకొద్దు, నేను వాళ్ళని నమ్మను. రాకపోయినా మేడం నాకు సపోర్ట్ ఇస్తానన్న మనుషులతో నేను వెళ్ళిపోతా.
నేను ఎవరి కోసం రాలేదు, ఎవరో సపోర్ట్ చూసుకొని ముందు దిగలేదు మేడం. నాకు నేను దిగిన చివరి వరకు నేను ఉంటాను. నాతో కలిసి నా న్యాయం జరగాలనుకున్న వాళ్ళు నాతో వస్తారు. లేదు పోతే పోనీ నేను కూడా మోసపోయాను, రోజు ఇట్లాగే తిడతానని తెలివి లేని వాళ్ళు అయితేనే మనకి కంప్లైంట్ పేపర్తో రావు. ఈ రెండే మాటలు నేను ఈ మాట అంటున్నాను, మీరు ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా కూడా డబ్బులు ఇచ్చాడు, 500 ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. 500 ఎవరికి ఇచ్చారు? పావని టీంకి. మనము ఒక్కసారి ప్రశాంత్ అడిగారు, అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా? నిజంగా మనం అన్నం ఎందుకు ఇంకో రకంగా ఇప్పటివరకు నాకు థాట్ రాలేదు. మనం అన్నం తింటున్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. నేను కట్టింది 1600, వీళ్ళు ఇచ్చేది 500. అందుకేనా నేను అన్నం తినకపోతే, అన్నం తింటేనే నేను 1600 గురించి నేను ఆలోచిస్తాను, కింద వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఆయన ఇంకో మాట అన్నాడుగా, ఆ మాటకు ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చే 500 తీసుకొని నోరు మూసుకోండి. మా టీంలోకి రావద్దు, మా గ్రూప్లో మెసేజ్లు పెట్టద్దు, ఏం పెట్టద్దు. నాతోటి ఉండి మాకు నడవాలి, మా గ్రూప్లో మెసేజ్ పెట్టాలంటే కంప్లైంట్ పేపర్ తీసుకొని పెట్టి అప్పుడు మా గ్రూప్లో మొత్తం మాట్లాడండి. అందరికీ నేను టైం ఇస్తాను మాట్లాడడానికి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైమ్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ కూడా మాకు ఛాన్స్ ఇస్తే అందులో ఫస్ట్ ఇన్విటేషన్ మీకే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే. ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నా నేను, మీ ప్రెస్ మీట్ లో కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఇన్విటేషన్ మీకు కూడా మీకే అనే చెప్తున్నాను. మీరు చేస్తున్న ఈ ఉద్యమంలో మీరు ముందుకు వెళ్ళి విజయం సాధించాలని, ఆ బాధితులందరికీ న్యాయం చేస్తారని నమ్మకంతో మేము కూడా మనస్ఫూర్తిగా అందరికీ న్యాయం జరగాలని మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మేడం కానీ సార్ కానీ స్పాట్లైన్ బాధితుల కోసం ఇంతవరకు ఎంతగానో ఉద్యమం చేస్తున్నారు. వారు సొంత అమౌంట్ని పెట్టుబడి పెట్టి మీటింగులు పెట్టి కానీ ఏ రకంగా చేసినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ న్యాయం జరిగేలానే చేస్తున్నారు. ఇందులో స్పాట్లైన్లో నష్టపోయిన ప్రతి ఒక్క సామాన్యులు కూడా మాకు న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని వారి పెట్టుబడి వాళ్ళకి రావాలి అని అనుకుంటే మాత్రమే మీ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీరు కంప్లైంట్ చేయండి. ఆ కంప్లైంట్ పేపర్ని ఫోటో తీసి మేడంకి సార్కి వాట్సాప్లో పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడండి. మీ ఫుల్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వండి. మేడము సార్ వీళ్ళిద్దరే కదా ఏం చేస్తారని మీరు అనుకోవద్దు. వీళ్ళిద్దరు మళ్ళీ ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. గుంటూరు ఎస్ఐ గారు, కాకినాడ ఎస్ఐ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. చెప్పడానికి ఒక్కళ్ళు ఇద్దరని కాదు, వీళ్ళందరూ కలిసి మీ అందరికీ న్యాయం చేయాలని ఆశిస్తున్నారు. కాబట్టి మీరు కూడా చెత్త కామెంట్లు, చెత్త డైలాగులు అనేవి గ్రూపుల్లో పెట్టకుండా ఫోన్లు చేసి చెత్తగా మాట్లాడకుండా మీకు ఏ పాయింట్ మీద మీరు ఫోన్ చేశారో దానికోసమే మాట్లాడండి. ఆ కేసు ఉంటేనే, కేసు పెట్టింది ఉంటేనే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయగలుగుతారు. అది ఉంటేనే ఫ్యూచర్లో వీళ్ళు కోర్టు వరకు వెళ్ళైనా ఎండీని తీసుకొచ్చి మీకు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు, ఆ ఎండీ నష్టపరిహారం ఇస్తాను అన్నప్పుడు ఆ కేసు పెట్టిన వరకు మాత్రమే అది వర్తిస్తుంది. మిగతా వాళ్ళందరం మేము పెట్టాం కదా మరి మాకయ్యి అని మీరు అప్పుడు అడగటానికి మీకు ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీ ఏరియాలో ఉన్న అన్ని స్టేషన్స్లో కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ చేసి సార్ని మేడంని కాంటాక్ట్ అవ్వండి. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మీ కష్టజీతాన్ని మీరు నష్టపోవద్దు. ఇంక ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి మోసపోయే కంపెనీలకి సపోర్ట్ చేసే ఉద్దేశంగా కూడా మేడం వాళ్ళు వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.